నేను మీ మధ్యకు వచ్చినప్పుడు నాకు అసలు ఎంత బాగా అనిపించిందో, ఎప్పుడు చూడలే ఈ ప్రాంతం. ఎంత పచ్చగా ఆహ్లాదకరంగా ప్రాణం తెప్పరెళ్ళింది. ఎంత బాగుందమ్మా మీ ఊరు. మంచి ప్రాంతంలో పెట్టాడు దేవుడు మిమ్మల్ని. నాకు వచ్చినప్పుడేమో చాలా మారుమూల గ్రామం లాగా అనిపించింది, కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పది. మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఇక్కడ ఒక చక్కటి మందిరం నిర్మాణం చేసి, తద్వారా మీరు అందరు ఇక్కడికి వచ్చి దీవించబడ్డానికి ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం. మేము మూలపరి ఎక్కడ అడిగినా దిండ్లపాలెం ఇదిగో అక్కడ అంటున్నారు, కానీ రోడ్డు అర్థం కావట్లా. అదిగో ఆ పక్కన వెళ్ళంటున్నారు, ఇలాగ వెళ్ళమంటున్నారు. మాకేం ఫోన్ సిగ్నల్ లేవు, సిగ్నల్ లేదయ్యా. మొత్తానికి మెయిన్ చర్చి దగ్గరికి వెళ్ళిపోయాం. అయ్యగారు పీటర్ అయ్యగారిది అంటే అదేనండి బాబు అంటున్నారు వాళ్ళు. అటు వెళ్ళాం, మళ్ళీ అటు నుంచి మళ్ళీ బీచ్, ఈ రూట్ చూపిస్తే బీచ్ కొట్టుకు వెళ్ళిపోయాం. బీచ్ తప్ప మాకేం కనపడట్లా. మళ్ళీ ఇటు తిరిగి వచ్చాం. కానీ ఊరు మాత్రం చాలా చాలా బాగుంది. పక్కనే కదా మోల్పర్. అయ్యగారు ఎందుకులే వీళ్ళు అక్కడికి వచ్చేస్తారని అనుకుంటే, లేదా ఎందుకులే మనకి మంచి సంఘం ఉంది కదా అని అనుకుంటే, ఈ రోజున మీకు మరి ఇంత ఆత్మీయమైనటువంటి వాక్యం, ఇంత చక్కటి సహవాసం ఇది ఉండకపోను. దేవుని ప్రేమ, దేవుడు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడు. యేసయ్యకి మీరంటే చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేటో ఏ మందిరాల్లో చూసినా స్త్రీలు ఎక్కువ కనబడతారు, పురుషులు కనబడరు. పరలోకంలో కూడా స్త్రీలే ఉంటారేమో. మంచిది. తల్లిలో మీరు కూడా రక్షించబడినటువంటి మీరు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నటువంటి మీరు, మీ మరి భర్తల కోసం, మీ పిల్లల కోసం తప్పకుండా మీరు ప్రార్థన చేయాలి. వారు కూడా దేవుని మందిరంలో ఉండాలి. ఈ పగటికాల సమయంలో కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథాల నుంచి ధ్యానం చేద్దాం. పాస్టర్ గారు చెప్పారు కదా, నా పేరు యశ్యా బాబు, నాది మచిలీపట్నం. మాకు ఒక చర్చ్ ఉంది. అయ్యగారికి అయితే 10 బ్రాంచులు ఉన్నాయి. అది భారం, అది ఒక దర్శనం లేకపోతే, ఆ ప్రత్యక్షత లేకపోతే కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. మొన్న మరి నర్సాపురంలో 3 దినాలు అక్కడ ఉపవాస కూడికలు జరిగినాయి. అక్కడి నుంచి వెంటనే మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేశారు. శరీరాలు నిజంగా చాలా అలసిపోతాయి, చాలా ఒత్తిడి. మరి వాటి అన్నిటిని అధిగమించి మరి ఈ కూడికలు జరిగిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వారికి ఇంకా మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయనుగాక. మీ సేవకునికే మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్ చెప్పండి. మీ సొమ్మేం పోదు, కొంచెం గట్టిగా చెప్పండి. చేతులు ఎత్తి చెప్పండి. ఏమా వంట చేస్తా చెయ్యి వదిలిపెట్టి వచ్చారా? చేతుల పైకి ఎత్తి 2 చేతులు ఎత్తేసరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4 విషయాలు మీతో ఈ పగటికాల సమయంలో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది ప్రార్థన అనే విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాల కాలంలో ప్రభువారు 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆయన మనవలే తిన్నాడు, ఆహారాన్ని భుజించాడు, నీరు తాగాడు, మనవలే నడిచాడు. ఎందుకంటే మానవ తరిగి వచ్చాడు కాబట్టి మనవలే ఆయన శోధించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన సేవా పరిచర్యను ఆరంభించాడు. అయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనతో పాటు ఇంకా చాలామంది శిష్యులు ఉన్నారు. ప్రాముఖ్యంగా 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులను వారికి మంచి తర్ఫీదు ఇవ్వడానికి, వారిని మంచిగా ట్రైన్ చేయడానికి యేసు ప్రభువారు వారికి కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు, బోధిస్తూ వచ్చాడు. వాటిలో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన చేసే సందర్భాల్లో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఈ భూమి మీద యేసు ప్రభువారు 12 మంది శిష్యులను అభిషేకించి, మీరు వెళ్ళి గ్రామానికి వెళ్ళి
ఏం చేయాలో? సువార్తను మీరు ప్రకటించండి, నా నామమున దెయ్యాలు వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి అని ప్రభు వారిని అభిషేకించి వారిని పంపించాడు. అయితే 12 మంది శిష్యులు మరి గ్రామాల్లోనికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, రోగులు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఒక సందర్భంలో శిష్యులకి ఒక సమస్య ఎదురైంది. ఒక తండ్రి తన కుమారుడిని ఈ శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. అయ్యా, నా కొడుకు మరి మూర్ఛల్లి పడిపోతూ ఉన్నాడు, నీళ్లలోనూ అగ్నిలోనూ వాడు పడిపోతూ ఉన్నాడు, వాడు చావు బతుకుల్లోకి వెళ్ళిపోతున్నాడు. అయ్యా, నా కొడుకుని బాగు చేయండి అని చెప్పి యేసు ప్రభు వారి శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు ఆ వ్యక్తి. వీరు ప్రార్థన చేస్తే ఆ దయ్యం విడిచిపెట్టి వెళ్ళలేదు. అప్పుడు వాళ్ళు మరలా ఆ వ్యక్తి తండ్రి ఏం చేశాడంటే మళ్ళీ ఆ వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చాడు. యేసు ప్రభు వారి దగ్గర తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని చూసి, ఆ బిడ్డను చూసి, ఆమెలో ఉన్న ఆ వాడిలో ఉన్నటువంటి దయ్యాన్ని మందలించాడు. ఏయ్ దయ్యమా, బయటికి రా అని అనగానే ఆయన మాట వినంగానే దయ్యం విడిచిపెట్టి వచ్చింది. వాడిని విలవిలలా ఆడించి కింద పడేసి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ విడుదల పొందాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభు సజీవుడైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో అనేక మంది సకల విధములైన రోగాలు చేత పీడింపబడుతున్నవారు, సతమతమవుతున్నవారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారందరినీ యేసే బాగు చేశాడు, వారందరినీ యేసే విడిపించాడు. దిక్కులేని వారిని, ప్రేమకు నోచుకున్న వారికి ఆయన ఆప్యాయతను, ప్రేమను పంచాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. సమాధానం లేని వారికి సమాధానాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని కట్టాడు. ఆయన అనేక నైతిక విలువల్ని సమాజంలో ఒక మనిషి ఎలా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో చక్కటి విషయాల్ని ఆయన బోధింపచేశాడు. ఈ పగటికాల సమయంలో నేను మీకు ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం, సజీవుడైన దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉన్నాం. ఈ 3 దినాలు మరి సేవకుడిని దేవుడు ప్రేరేపించి, మన ప్రాంతాన్ని ప్రేరేపించి 3 దినాలు ఉపవాస కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దినం మీరు ప్రార్థన చేశారు, ఇది 2వ దినం. దేవుని బిడ్డలారా, మీరు ఏ సమస్యతో మరి దేవుని సన్నిధిలో కూర్చున్నారో, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ కన్నీటిలో మనుషులు కూడా చెప్పుకోలేని ఒకవేళ ఇబ్బందులు మీ జీవితాలు ఉన్నాయేమో, ఆర్థికంగా, అనారోగ్యంగా మీరు నలిగిపోతున్నారేమో, ఏ సమస్య అయినా దేవుని బిడ్డలారా, మన ప్రభుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్మండి, మీ జీవితాల్లో ఈ 3వ దినం రేపు ముగింపబడక మునిపే దేవుడు మన జీవితాల్లో అద్భుతము చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. స్తోత్రం చెప్పండి సంతోషంగా. ఖచ్చితంగా ఆయన మన కన్నీరు నాట్యముగా మార్చే దేవుడై ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. పాఠం ఏంటంటే, అప్పుడు యేసు ప్రభు వారిని అడిగారు శిష్యులు, అయ్యా, ఆయన ఏకాంతకు ఉన్నప్పుడు, అయ్యా మరి మేము ప్రార్థన చేసాము, ఎందుకు ఆ దయ్యం వెళ్ళిపోలేదు అని అంటే, యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మార్కు సువార్త, అందరు కూడా తీయండి బైబిల్ గ్రంథం. మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనాన్ని. ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలననే అంటే ఆ ఫుట్ నోట్స్లో కింద ఉంది చూడండి, ఉపవాస ప్రార్థన వలనే. కొన్ని దెయ్యాలు ఉంటాయి, అవి బాగా సిస్టమ్ వేసి కూర్చుంటాయి ఎరబట. అవి సిస్టమ్ వేసుకుని అలాగా కూర్చుని ఉంటాయి. వాస్తవానికి దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి, శిష్యులకు అధికారం ఉంది, కానీ వారు ప్రార్థించినప్పుడు వెళ్ళలే. ప్రభు వారికి ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు.
ప్రార్థన వలనే తప్ప మరి దేని వలనైనను ఈ విధమైనవి వదిలిపోట అసాధ్యము. ఫుట్ నోట్స్లో ఏమని రాయబడింది? ఉపవాస ప్రార్థన. చేతులెత్తి యేసుకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనకి 3 దినాలు ఉపవాస ఉజ్జీవ కూడికలు. ఈ ఉపవాస ఉజ్జీవ కూడికలు ఎందుకనంటే సంఘంగా మనం అందరం కూడుకున్నాం కదా తల్లి. దేవుని సేవకుడిగా నేను మీతో చెప్తా ఉన్నాను, దేవుని ప్రేమను బట్టి మీతో చెప్తా ఉన్నాను. ఒకవేళ మీరు ఉపవాసం ఉండకపోతే కనీసం ఈరోజు సాయంకాలం అయినా రేపైనా కానీ ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండండి. ఇన్నాళ్ళు మీరు ఏ ఏ సమస్యల చేత కొన్ని ఉంటాయి. అయ్యా ఇది కూడా అయ్యగారు ప్రేయర్ రిక్వెస్ట్లు మీరు ఆ పేపర్ మీద రాశారు. కొన్ని అవసరతలు ఏవైతున్నాయో ఖచ్చితంగా మన జీవితాల్లో మన ప్రార్థన నిరార్థకమో కాదు. మన ప్రభువు, ఎందుకంటే యేసుప్రభు వారు ఒక మాట అంటాడు, ఒక చక్కటి మాట యేసుప్రభు వారు చెప్తాడు. మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో నా ప్రైజ్లో థ్యాంక్స్ వినండి. ప్రైజ్లో కొన్ని మన జీవితాల్లో బలమైన కాడులు పనిచేస్తూ ఉంటాయి. ఈ కార్యం నా జీవితంలో జరిగితే బాగుండు, నా పిల్లలు మారిపోతే బాగుండు, నాతో పాటు నా భర్త కూడా వస్తే బాగుండు. కొన్ని సమస్యలు మీరు పాస్టర్ గారితో చెప్తూ ఉంటారు కదా. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు. నమ్మండి, ఆయన ఏ విధంగా చేస్తాడో తెలియదు కానీ మీ జీవితంలో మాత్రం ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే యేసుప్రభు ఒక ఉపమానాన్ని చెప్తాడు. ఏమంటాడంటే, మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి డాడీ నాకు రొట్టె తినాలని అనిపిస్తున్నానంటే మీ పిల్లలకి మీరు రాయినిస్తారా? ఒకవేళ చేపలు తినాలనిపిస్తుంది అని అంటే మీరు పామునిస్తారా? ఇవ్వరు కదా. మీరు చెడ్డోళ్ళు అయ్యుండి మీ పిల్లలకి మంచి ఈవులను నెరిగి ఉన్నప్పుడు, అంటే మీరు చెడ్డోళ్ళు అనే మాట ఎందుకు అన్నాడంటే, ఉదాహరణకి ఒక తాగుబోతు తండ్రి ఉన్నాడు అనుకుందాం. తాగుతున్నాడు, తనకు ఒక కొడుకు ఉన్నాడు. ఎంత తాగినా నా కొడుకు నాకులాగా తాగాలనుకుంటాడా? అనుకోడు. ఒక కష్టపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఎలాగ ఆలోచిస్తారు పిల్లల పట్ల? నేను పడే కష్టం నా కూతురు పడకూడదు, నేను కూలీని ఆలు చేసి బతుకుతున్నా, నా కూతురు అలా కాదు, మంచిగా చదువుకోవాలా, మంచిగా ఒక జాబ్ చేయాలా అని పిల్లల పట్ల మంచిగా ఆలోచిస్తాం మనం. మరి మీరు చెడ్డోళ్ళు అంటున్నాడంటే మనుషులంగా మనమే మన పిల్లల పట్ల ఆలోచిస్తున్నప్పుడు మరి మీ పరలోకపు తండ్రో అంతకంటే ప్రేమ కలిగిన దేవుడు అయినా మన పట్ల మంచిగా ఆలోచించేటువంటి దేవుడు, అడుగు వారికి నిశ్చయముగా దయచేసే దేవుడై ఉన్నాడు. ఈ 3 దినాలుగా, నిన్నటి దినం, ఈరోజు మీరు ఏది అడుగుతున్నారో నిశ్చయముగా దేవుడు మీ జీవితంలో అద్భుతమును చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా అడుగు వారికి దయచేసే దేవుడై ఉన్నాడు. ఆయన ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. అని చెప్తున్నాడు, ప్రార్థన వలన, నా మొదటి పని, ప్రార్థన వలన మన జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ప్రార్థనలో 2 భాగాలు మీతో చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుని బిడ్డలారా, మనము సహజంగా మనకి సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చూడండి, యేసుప్రభు శిష్యులకు చెప్తా ఉన్నాడు. చాలా సందర్భాలు ఏం చెప్పాడు? మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లుగా మెలకువ కలిగి మీరు ప్రార్థన చెయ్యండి, అత్యాసక్తి కలిగి మీరు ప్రార్థన చెయ్యండి, పట్టుదల కలిగి మీరు ప్రార్థన చెయ్యండి, ఎడతెగక మీరు ప్రార్థన చెయ్యండి. యేసుప్రభు చూడండి, ప్రార్థన గురించి ఆయన కొన్ని విషయాలు తెలియజేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనకి ఏదైనా బాధ ఇబ్బంది ఉన్నప్పుడు పాస్టర్ గారికి చెప్తాం, అయ్యా నా కోసం ప్రార్థన చెయ్యండి. లేదా తోటి వారికి చెప్తాం, అమ్మా నా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడుతాం, మనం మాత్రం ప్రార్థన మాత్రం చెయ్యరు. కొంతమంది ప్రార్థన చేయరు. కొంతమంది, నీకు ఆకలి వేస్తుందమ్మా, అన్నం నువ్వు తినాలా నేను తినాలా? అన్నం నువ్వు తింటే నీకు ఆకలి తీరుద్ది,
నేను ప్రాంతం మీతో చెప్పే మాట ఏంటంటే, మీ జీవితాల్లో ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఉదయ కాలములో ప్రతి తల్లి మీ పిల్లల కోసం మీ ఇంటిలో నీ మంచం నుంచి లేవంగానే అక్కడే మోకరించి నీ ప్రార్థనలో నీ బిడ్డలను ఎత్తిపట్టుకోండి, నీ భర్తని ప్రార్థనలో ఎత్తిపట్టుకోండి. ప్రభువా, నా కుటుంబంలో నీ కార్యము, ఇగో నా జీవితంలో మరొక దినాన్ని ప్రవేశపెట్టావయ్యా, ఈ దినము కొరకే వందనాలు. నన్ను నా బిడ్డల్ని సజీవులుగా ఉంచావు, నీకు వందనాలు. ఇదిగో నాయన, నీ చిత్త ప్రకారంగా మేము నడుచుకోవడానికి తగిన జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి ఆలోచనలు ఇవ్వండి, నీ కృపను దయచేయండి ప్రభువా, మేము వెళుతున్న మార్గాల్లో నీ కృపను తోడుగా అనుగ్రహింపచేయండి అని చెప్పి మనం ఉదయకాల సమయంలో ఖచ్చితంగా ప్రతి బిడ్డ కూడా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. సాయంకాల వేళ కూడా దేవుని బిడ్డలారా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మీ గృహాల్లో ప్రార్థన బలిపీఠాన్ని కట్టండి. మీరు ఉన్నటువంటి ప్రార్థన బలిపీఠం అంటే అయ్యగారు చెప్పి ప్రార్థన బలిపీఠం అంటే ఏదో చెక్కపెట్టో లేకపోతే మట్టి పెట్టి కట్టడం అని కాదు నేను చెప్పేది. మీరు దేవుని బిడ్డలారా మీ గదిలో మీరు ప్రార్థించేటువంటి అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రార్థన ద్వారా ప్రాకారాలు కోల్చబడతాయి. చేతులు తామేనని చెప్పండి, ఆమెను చెప్పండి. ప్రార్థన ఖచ్చితంగా మీరు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలా. ఏదో ఉపవాస కూడికల్లో మాత్రమే కాదు, మనకి సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడే కాదు, కానీ అనుదిన జీవితంలో దేవునితో మాట్లాడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఏ కుటుంబాల్లో ప్రార్థన జీవితం ఉంటుందో, ఏ గృహాల్లో వ్యక్తిగత ప్రార్థన అనుభవ జీవితం ఉంటుందో, పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డలారా మీ కుటుంబం నీరు కట్టిన తోట వల్లే ఫలిస్తుంది. దేవుని మహిమ చేత మీ గృహాల్లో నింపబడతాయి. ప్రార్థనలో జరిగే కార్యం ఏంటంటే మీకు చక్కటి ఆలోచనలు వస్తాయి, చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ మైండ్లో ఉన్న అలజడి, గందరగోళం, భయం ఇవన్నీ తొలగిపోతాయి ప్రార్థనలో. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఎప్పుడైతే దేవుని ప్రసన్నత నిన్ను కమ్ముకుంటుందో, నీలో ఉన్న భయం, నీలో ఉన్న గందరగోళం, నీలో ఉన్నటువంటి అలజడి, నీలో ఉన్న తొందరపాటు, కొంతమంది ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, ఇవన్నీ కూడా కంప్లీట్గా నీ మైండ్ చేంజ్ అయ్యేటువంటి ఏకైక మార్గం ప్రార్థన. అది ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. చాలామంది ప్రార్థన చేయరు. ఒక ఆదివారం రోజునే ప్రార్థన చేసుకుని వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకోరు, కుటుంబాల్లో ప్రార్థన చేసుకోరు. నేను మీకు ప్రేమతో చెప్తున్నాను ఏంటంటే, మీరు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడే అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి. చూడండి, సహజంగా మనకి ఏదైనా సమస్య, బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాం. దాన్ని భావోద్రేకాల ప్రార్థన అనుభవం. మనం అందరము చేసే ప్రార్థన ఏంటంటే భావోద్రేకముల ప్రార్థన అనుభవం. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఏదైతే మనం ప్రభుతో చెప్పాలనుకుంటున్నామో, ఏదైతే మనము దేవునికి విన్నపాన్ని తెలియపరచాలనుకున్నామో ఆ విషయాలన్నీ చెప్పేసి అక్కడి నుంచి మనము లేచిపోతాం. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ అని అక్కడి నుంచి ఆ సమయాన్ని గడిపి మన ఇంటికి వెళ్ళిపోతాం. చర్చకు వచ్చి ప్రార్థన తెలతి ఇంట్లో ఉంటే మనం ప్రార్థన ఆఫ్ చేస్తాం. మాట జాగ్రత్తగా వినండి. భావోద్రేకాల ప్రార్థన అనుభవం అనేది నీ మైండ్లో నువ్వు ఏదైతే ప్రభుతో ఈ విషయాన్ని చెప్పాలి, ప్రార్థన చేయాలి అనేటువంటి నీకు ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనను నువ్వు దేవుని సన్నిధానంలో తెలియచేస్తూ ఉన్నావు. ఈ ప్రార్థన తప్పేమి కాదు. కానీ ఈ రోజున సంఘం ఈ భావోద్రేకాల ప్రార్థన అనుభవం నుండి, భావోద్రేకాల ప్రార్థన అనుభవంలో కొంతమంది కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అక్కడే ఉంటాం, ప్రార్థన చేస్తాం, అడుగుతాం, కానీ మన మైండ్ స్థిరత్వం ఉండదు. మన ఆలోచన విధానం కొంతమందికి స్థిరత్వం ఉండదు. ప్రార్థనలో కూడా రకరకాల ఆలోచనలు వస్తాయి. కొంతమందికి ఏడవాలనుకుంటే ఏడ్చేస్తావు ఆ ప్రార్థనలో, నీ బాధ ఏదో కుమ్మరించుకుంటావు ఆ ప్రార్థనలో, ఆ సన్నిధానంలో. ఈ ప్రార్థన తప్పని నేను చెప్పట్లేదు, కానీ సంఘం మరొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఈ
భావోద్రేకాల ప్రార్థన అనుభవం నుండి మనం ఎలాంటి ప్రార్థన అనుభవంలోనికి రావాలంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒక్కసారి చూడండి తల్లి. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. అమ్మ 8:26 వచనం ఒకసారి చూడండి. 8వ అధ్యాయం 26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో అది మనకు తెలియదు. ఎలాగూ యుక్తముగా మనకి ప్రార్థన చేయవలనో అది మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సౌఖ్యముగానే మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి. మంచిగా వేసే స్తోత్రం చెప్పండి. నా మాట అర్థమవుతుందమ్మా? ప్రార్థన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నా. ప్రార్థన, భావోద్రేకాల ప్రార్థన అనుభవం నుండి మనం ఎక్కడికి రావాలో తెలుసా? పరిశుద్ధాత్మనితో కలిసి ప్రార్థించే అనుభవంలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం అందరం ఎంతమంది బ్యాప్టిజాలు పొందారు? చేతుల పైకి చూపించండి. బ్యాప్టిజం తీసుకున్నవాళ్ళు. నా మాట వినిపించిందమ్మా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరందరూ బ్యాప్టిజాలు తీసుకున్నారు కదా. ఇప్పుడు యేసు రక్తంలో కడగబడ్డాం. మనలో ఇప్పుడు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. చూడండి, భావోద్రేకాల ప్రార్థన అనుభవం నుండి పరిశుద్ధాత్మనితో కలిసి ప్రార్థించే అనుభవం ఎలా ఉంటుందంటే, నువ్వు ఏదైతే ప్రార్థన గదిలో నీకున్న సమస్య, నీకున్న బాధ, నీకున్న అవసరం ఏదైతే ఉందో అది మోకరించి ప్రభుకి చెప్పాలనుకున్నావు, చెప్పేశావు, అక్కడి నుంచి వెళ్ళిపోతావు. కానీ పరిశుద్ధాత్మనితో కలిసి ప్రార్థించే అనుభవం ఏం జరుగుతుందంటే, భావోద్రేకాల ప్రార్థన అనుభవంలో జరిగేటి ఏంటంటే, మనం టైం పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, ఒక పావు గంట ప్రార్థన చేసుకుందాం అని అనుకుంటాం. ఆ మధ్యలోనే టైం అయిపోతుందేమో అని చూసుకుంటాం. మరలా ఏ కుక్కర్లో ఏ పప్పో పెట్టి వచ్చి ప్రార్థన చేసుకుంటే అది సుయ్యి అన్నగానే మళ్ళీ ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన అనుభవాలు, నేను తప్పుగా మాట్లాడట్లేదు వినను. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూనే అన్ని రకాలవి మన మైండ్లోకి వస్తే వింటూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మనితో కలిసి ప్రార్థించే అనుభవం ఎలా ఉంటుందంటే, ప్రార్థించేది నీ బాడీ నీదే, మోకరించినప్పుడు శరీరము నీదే, కానీ మొర్రపెట్టేది మాత్రం నీవు కాదు. నీలో నుండి దేవుని ఆత్మే, పరిశుద్ధాత్ముడు మొరపెడతాడు. ఆయన మొరపెట్టినప్పుడు నీలోంచి జరిగే కార్యం ఏంటంటే, నీవు లేవాలనుకుంటావు కానీ లేవలేవు ప్రార్థనలో. అది 10 నిమిషాలు, 5 నిమిషాలు, 7 నిమిషాలకి సంబంధం ఉండదు ఆ ప్రార్థన. నువ్వు మోకరించావు, దేవుని స్తుతిస్తున్నావు, దేవుని గణపరుస్తున్నావు, నీ సమస్య చెప్తా ఉన్నావు. ఒక్కసారిగా పరిశుద్ధాత్ముడు నీలో ఇన్వాల్వ్మెంట్ జరిగితే, పరిశుద్ధాత్ముడు గనక నీలో నుండి మొరపెడితే, నువ్వు చెప్పాలనుకున్న ప్రార్థన, నువ్వు చెయ్యాలనుకున్న ప్రార్థన ఫుల్ స్టాప్ పెట్టబడుతుంది. ఫుల్ స్టాప్ పెట్టబడి పరిశుద్ధాత్ముడు నీలో నుండి మొరపెట్టడం ప్రారంభిస్తాడు. ఆయన మొరపెట్టినప్పుడు దేవుని బిడ్డలారా జరిగే కార్యం ఏంటి తెలిసినా? పరిశుద్ధాత్ముడు నీలో నుంచి మొరపెడుతున్నప్పుడు జరిగే కార్యం ఏంటి తెలిసినా? నువ్వు లేవాలనుకున్నా లేవలేవు. గంటల తరబడి టైంతో పని ఉండదు. అలాగే ప్రార్థన చేస్తూనే నువ్వు ప్రార్థన చేస్తూనే. కొంతమందిని నీకు తెలియకుండానే నీ సమస్య పక్క వెళ్ళిపోద్ది. నీకు తెలియకుండానే ప్రార్థనలో కొంతమందిని తీసుకొస్తాడు. ఇదిగో వీళ్ళ గురించి ప్రార్థన చేయి, ఇదిగో వాళ్ళ గురించి ప్రార్థన చేయి, ఈ వ్యక్తి గురించి ప్రార్థన చేయి అని చెప్పి నీలో ఒక భారాన్ని పెడతాడు, నీలో ఒక ఆసక్తిని పెడతాడు. నీకు తెలియకుండానే ఎవరెవరో ఇదిగో స్క్రీన్ మీదకి ఎలా వస్తారో, మీరు సీరియల్ చూస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ వెళ్ళిపోయి మరో క్యారెక్టర్ వస్తుండదు, అలాగన నీ కళ్ళ ఎదుటికి నీకు తెలియకుండానే, ఒకవేళ నువ్వు ఎవరిని క్షమించలేకపోతున్నావా, ఆ వ్యక్తిని తీసుకొస్తాడు నీ దగ్గరికి. సంఘం పట్ల భారం లేదా, ఆ భారాన్ని నీ కళ్ళ ఎదుటి తీసుకొస్తాడు. రక్షణ పొందిన వారిని తీసుకొస్తాడు, రోగాల్లో ఉన్న వారిని తీసుకొస్తాడు. నీకు తెలియకుండా నీ ప్రార్థన విధానం మారిపోయింది.
ఈ పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థించే అనుభవంలోనికి సంఘం రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి. అలాంటి అభిషేకం ఈ సంఘములో కుమ్మరించబడును గాక. ఆమెన్ చెప్పండి రా. అలాంటి అభిషేకం ఈ సంఘంలో కుమ్మరించబడును గాక. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్ చెప్పండి గట్టిగా. భావోద్రేకాల ప్రార్థన అనుభవంలో నుండి ఆత్మతో కలిసి ప్రార్థించే అనుభవంలోనికి సంఘం రావాలి. ఈ పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థించే అనుభవంలో మరి శిష్యులకి యేసు ప్రభువు చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులకి ఏం చెప్తాడు తెలుసా? మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళక మీరు మేడగదిలో ఉండి ప్రార్థన చేయమంటాడు, కనిపెట్టి ప్రార్థన చేయమంటాడు. అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్న సమయంలో దేనికోసం? పరిశుద్ధాత్మ నింపుదల కోసం వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో కలిసి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల కోసం, నువ్వు వాగ్దానాన్ని ఇచ్చో, పంపించు, నీ కుమ్మరించయ్యా, నీ ఆత్మతో నింపయ్యా అందరూ ప్రార్థన చేస్తుంటే, పెంతెకొస్తు నాన్న వారి మీదకి పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలల వల్ల నాలుకలుగా విభాగింపబడి వారి మీద కుమ్మరించబడినప్పుడు వారందరూ అన్య భాషలో మాట్లాడసాగిరి. ఇదే వాక్యాన్ని కొరింథీయులకు రాసిన పత్రికకి వెళ్ళి పౌలు గారు చెప్తాడు, భాషలతో మాట్లాడువాడు మనుషుడు ఎవ్వడు గ్రహించలేడు, మనుషుడికి అర్థం కాదు, కానీ వాడు దేవునితో మాట్లాడుచున్నాడు, తనకు తాను క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు భావోద్రేకాల ప్రార్థన అనుభవం నుండి, పరిశుద్ధాత్మలతో కలిసి ప్రార్థించే అనుభవం నుండి, ఏదైతే మనకు అన్య భాషల వరం ఇవ్వబడిందో సంఘానికి, దేవుని పిల్లలకు అన్య భాషల వరం ఏదైతే ఇవ్వబడిందో ఆ భాషల వరాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోవాలి యేసు నామములో. ఆమేన్. ఈ టంగ్స్ ప్రేయర్ ఏదైతే ఉందో, ఈ భాషల్లో ప్రార్థన ఏదైతే ఉందో, ఇది చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఈ ప్రార్థన ఒక బలమైన యుద్ధం అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎంతమంది మరి భాషల వరాన్ని పొందుకున్నారో నాకు తెలియదు, కానీ దీనికోసం మీరు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసుకోవాలి. ఈ భాషలు కేవలం సేవకులకే కాదు, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం ఈ భాషల వరాన్ని గనక పొందుకొని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన గదిలో మీరు మామూలుగా ప్రార్థన చేస్తారు కదా, కానీ పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, ఏంటంటే భాషలతో వాడు మనుషుడు ఎవడు గ్రహించలేడు, మనుషుడికి అర్థం కాదు. ఎందుకంటే భాషలు మాట్లాడేవారు ఇలా రా భాష కందలర రగదాల రీ బరబర 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 అని మాట్లాడుతూ ఉంటారు, అది అర్థం కాదు. కానీ భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఉచ్చరింప సౌఖ్యము గాని మూలుగులతో మనము ప్రార్థించినప్పుడు, దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో బలమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. భాషల వరాన్ని కూడా మనం పొందుకోవాలి. సంఘం అద్భుతమైనటువంటి ఒక ప్రార్థన అనుభవం. ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి, నెక్స్ట్ లెవెల్కి సంఘం వెళ్ళాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను మనసుతో ప్రార్థింతును, ఆత్మతో ప్రార్థింతును. మనసుతో ప్రార్థించే అనుభవం భావోద్రేకాల ప్రార్థన అనుభవం, ఆత్మతో కలిసి ప్రార్థించే అనుభవం పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థించే అనుభవం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా అన్య భాషల వరము కోసం ఖచ్చితంగా నిత్యముగా అడుగువారికి దయచేసేటువంటి దేవుడు ఆయన. ఈ అనుభవంలోనూ కూడా సంఘం రావాలి. యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు చాలామంది పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలతో ప్రార్థించేటువంటి చాలామంది బిడ్డలు నేను చూశాను. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఆ భాషల వరాన్ని గనక మనం పొందుకుంటే, దానికోసం మనం ప్రయాసపడిపో అవసరంలా. ప్రభా నాకు దయచే, ప్రభా నాకు ఇవ్వండి ప్రభా అని మనం అడగలిగితే ఆ వరాన్ని ఖచ్చితంగా మన అడుగు వారందరికి నిశ్చయముగా దయచేసే దేవుడై ఉన్నాడు. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటమ్మా, నువ్వు మండుతో ఇతరులను మండించేస్తావు, నువ్వు రగులుతో ఇతరులని రగులిస్తావు, నువ్వు చల్లారిపోవు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తివి. దేవుని ప్రవాహం నీలో నుంచి, ఆ జీవ జలపు ఓట, దేవుని బిడ్డలారా, నీలో నుంచి పొంగి పొరులుతున్నప్పుడు, అది ప్రవహిస్తున్నప్పుడు
చచ్చిన స్థితిలో ఉన్న నిజంగా ప్రార్థన పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రార్థించేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డ రోమాలు ఇలా నిక్కబడుస్తాయి, దెయ్యాలుంటే పారిపోతాయి, రోగులుంటే స్వస్థపరచబడతారు. ఎందుకంటే నీలో నుండి అభిషేకం బయలు వెళ్ళడం ప్రారంభమవుతుంది. ఒకవేళ నీ భర్త బలహీనుడైతే, నీ బిడ్డలు బలహీనుడైతే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక లేఖనం చెబుతుంది ఎలాగో యుక్తముగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. మనలో నుండి మొరపెడతాడు. ఆయన ఉచ్చరింప సౌఖ్యంగాని మొలుగులతో ఆయన మనలో నుండి మొరపెడుతున్నప్పుడు, అంటే ప్రార్థించేది మనము కాదు, శరీరం మందే, కానీ మనలో నుంచి ఆయన మొరపెడుతున్నప్పుడు అది దేవుని బిడ్డలారా బంధకాలను ఏం చేస్తుంది? తెంపేస్తుంది. దేవుని బిడ్డ ప్రాకారాలను కోల్చేస్తుంది. దేవుని అభిషేకం మన మధ్యలోకి వచ్చేటట్లుగా చేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగాక. ఈ పగటి కాల సమయంలో దేవుని సేవకుడిగా నేను ఆశపడేది పరిశుద్ధాత్మ నామమును బట్టి చెప్తున్నాను. దేవుని బిడ్డ యేసునామమున ఈ సంఘం మీద పరిశుద్ధాత్మ అభిషేకం కొమ్మరింపబడును గాక. ఆ అభిషేకముతో సంఘము నింపబడును గాక. ఆ ప్రార్థన అభిషేకంతో మీరు నింపబడదురు గాక. ఆమేన్ చెప్పండి చేతులెత్తి గట్టిగా. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్. ఈ అభిషేకాన్ని మనం పొందుకోవాలి. మీరు చూడండి, భాషలో వరాన్ని గురించి చాలామందికి అర్థం కాక రకరకాల కామెంట్ చేస్తారు. కానీ మనం కోడిని చూచినప్పుడు కోడి తన పిల్లల్ని వెంబడించమని చెప్పడానికి ఏమంటదమ్మా? కుక్క అంటది. అవునా? కుక్క అనగానే నన్ను వెంబడించమని అర్థం ఉంది. అందులో శత్రువు వస్తున్నాడు, గద్ద వస్తుంది అనుకోండి, కుక్క అనగానే పిల్లలన్నీ అలాగా దాక్కుంటాయి. కుక్కలే నన్ను అర్థాలు ఉన్నాయా? కుక్క అనగానే నన్ను ఫాలో అవ్వమని చెప్తుంది. కుక్క అనగానే శత్రువు వస్తున్నాడు, దాక్కోమని చెప్తుంది. ఆ కుక్కలు మరి నీకు వచ్చిన ఆ భాష ఏదైతే ఉందో, కొంతమంది రీ బారా 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 బరీ కబా బాబా బషా దర్శదా అంటూ ఉంటారు. ఇది టీవీ ఎప్పుడు చూసినా రీబా కథ అది ఎవరికి అర్థం కాదు. కానీ ఆ బిడ్డ దేవుడితో మాట్లాడుతుంది, మర్మాలు పలుకుతుంది, తనకు తానే క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆశ మీరందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మనికి అభిషేకంతో నింపబడుదురు గాక. భాషల వారంతా ఈ సంఘం నింపబడును గాక. పౌలు గారు ఏ సంఘాల్లోకి వెళ్ళినా, కొరింథీ సంఘాల్లో ఏ సంఘాల్లోకి వెళ్ళా భాషలు మాట్లాడేవారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి మంట కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆశపడండి అమ్మ, కోరుకోండి, ఖచ్చితంగా దేవుడు మీకు ఇచ్చేస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఈ భాషల వరాన్ని మనం పొందుకోవాలి. అంటే భాషలతో మాట్లాడువాడు తనకు తానే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొంచున్నాడు. మీ క్షేమం బలమైన ప్రార్థన అనుభవం, భాషలతో ప్రార్థించే అనుభవం. ఈ వరాన్ని కూడా మీరు పొందుకోవాలని దేవుని సేవకుడిగా నా ఆశ. చూడండి, ప్రార్థన భావోద్రేకాల ప్రార్థన అనుభవం నుండి పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థించే అనుభవానికి మనం రావాలి. అయితే చూడండి, యేసుప్రభువు అంటున్నాడు, ఉపవాస ప్రార్థన వలనే తప్ప ఏ విధమైన వదిలిపోట అసాధ్యం. కొన్ని బలమైనటువంటివి మన జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు అవసరమైతే, చూడండి, అవసరమైతే అమ్మా నేనేం చెప్తాను, అవసరమైతే మీరు కొన్ని సందర్భాల్లో నీకేమన్నా మైండ్ సరిగ్గా ఉండట్లేదా, ప్రార్థనలో సన్నగిలిపోతున్నావా, మందిరానికి రాలేకపోతున్నావా, దేవుని కొరకు మరి మంచిగా నిలబడలేకపోతున్నావా, పాస్టర్ గారు చాలాసార్లు చెప్తున్నా సరే ఆ వాక్యం నీలో సరి చేసుకోలేకపోతున్నావా, ఏమైనా బలహీనతలు ఉండిపోతున్నావా, అలాంటి సందర్భాల్లో నువ్వు అవసరమైతే ఏం చేయాలంటే, కొంతమంది చాలామంది చెప్తారు, అన్న మానేయాలనుకుంటున్నాను, మానలేకపోతున్నాను, వండాలనుకుంటున్నాను, వండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అనేవాళ్ళు. ప్రేమతో చెప్పేది ఏంటంటే, అవసరమైతే ఉపవాసాన్ని ప్రకటించు. ఉపవాసాన్ని ప్రకటించి వచ్చి మందిరంలో పడి ఆ ప్రార్థన చేయడం నేర్చుకో. ఎప్పుడైతే నీ శరీరం కాస్త బలహీనం అవుతుందండి. ఉపవాసము అంటే అంటే దగ్గరగా, వాసము అంటే నివసించుట, దేవునికి దగ్గరగా నివసించటం. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించడం. ఉపవాసంలో జరగవలసిన క్రియ ఏంటంటే, మనలను మనం దేవుని బిడ్డలారా, దేవుడు మారడం. దేవుడు ఎన్నడూ మారడు. మనం ఉపవాసం ఉంటే ఆయన మారిపోడు. మనం 10 రోజులున్న, వారం రోజులున్న దేవుడు మారడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. మీకు
చాలా మీకు ఒక మాట చెప్తే జాగ్రత్తగా వినండి. దేవుడు అన్నాడు కూడా మారడు. మారవలసింది ఎవరు? మనమే. మన ఆలోచన విధానం మనం మార్చుకోగలిగినట్లయితే మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యము జరుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. స్తోత్రం చెప్పండి అమ్మా. నాకెందుకో మీరు అందరూ చాలా డల్గా అనిపిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దిండ్లపల్లి పాలన వాళ్ళు చాలా ఆరోగ్యవంతులు. ఎందుకంటే అంత పచ్చటి వాతావరణమో. ప్రార్థన జీవితాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. రెండో విషయాన్ని మీకు చెప్తున్నాను, ప్రకటించుట. ఏంటి చెప్పండి అమ్మా? ప్రకటించుట. ఆ రెండవ మాటలోనికి వెళ్ళే ముందు ప్రార్థనలోనే మరొక విషయం చెప్తాను. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, మీరు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నారో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో నీవు అవలంబించవలసిన మరొక విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నీవు అడిగిన దానిని పొంది ఉన్నామని నువ్వు నమ్మాలి. మీరు నా నామమున వేటిని అడుగుతున్నారో అది పొంది ఉన్నామని మీరు నమ్మండి. అంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం ఇక్కడ. నువ్వు అడిగిన దాని విషయమై విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎన్ని దినాలుగా ప్రార్థన చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ అడిగిన దానిని నువ్వు పొంది ఉన్నామని నమ్మేటువంటి ఆ విశ్వాసాన్ని నువ్వు కనుపరచాలి. విశ్వాసానికి ఒక మాట చెప్పనా మీకు అర్థం అవడానికి? నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే అడుగుతున్నావో, ఆ అడిగిన దానికి 3 విషయాలు ఏంటంటే, నా వైపు చూడండి అమ్మా. మీకు చాలా అర్థమయ్యేటట్లుగానే చెప్తానమ్మా, వినండమ్మా. మీ మంచి ప్రసంగికులు అయ్యగారు ఉన్నారు, కానీ మలాంటి వాళ్ళని పిలిపించారు. కానీ ఒక మాట వినండి, జాగ్రత్తగా వినండి. యథార్థత, యథార్థత అనే మాటకు ఒక నిర్వచనం ఏంటంటే, నీ మనసు, నీ మాట, నువ్వు చేసే పని 3 ఏకమై ఉండాలి. అంటే మనోవ్యాఖ్యాయ కర్ణల అభిన్నత్వం. అంటే మనో అంటే మాట, మనసు, వాక్ అంటే మాట. ఆ క్రియ ఏదైతే ఉందో, మాట అంటే నీ మనస్సులో ఏదైతే తలంచుచున్నావో, చాలా ప్రాముఖ్యమైన మాట. నీ మనస్సులో ఏదైతే తలంచుచున్నావో, ఏదైతే ప్రార్థనలో అడిగావో నువ్వు చేసే పని, ఈ 3 కలిసి ఏకీభవిస్తే అది యథార్థత. ఉదాహరణకి మీకు ఇంకా చెప్పాలంటే, ఎవరో బ్రదర్ వచ్చారు నా దగ్గరికి, ఓ సిస్టర్ గారు వచ్చారు. మన మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని అంటాం. మనసులో మనకి నిజంగా చెప్పాలని లేదు, వాళ్ళ మీద ఏదో అభిప్రాయం ఉంది, ఒక చెడ్డ అభిప్రాయం. కానీ పైకి మాత్రం వందనాలు సిస్టర్ గారండి, బుజ్జ బాగున్నావా అని అడుగుతాం. ఆమె వెళ్ళిపోయాక దొంగ సచ్చింది, పొద్దు ఇది ఎదురైంది నాకు అని అనిపిస్తుంది. షేక్ హ్యాండ్ మాత్రం నలిపేస్తాం, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని అంటాం. కానీ అది హృదయాంతర రంగం నుంచి వచ్చింది కాదు. అంటే మనసులో ఒకటి ఆలోచన ఉంది, పైకి నోటి నుంచి వచ్చే మాట వేరు, చేసే పని వేరు. అది యథార్థత కాదు. మనసు, మాట, క్రియ 3 ఏకమై ఉండాలి. అది యథార్థత. విశ్వాసము నువ్వు కనుపరుస్తున్నావంటే, ప్రభు ఏమన్నాడు, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది పొంది ఉన్నామని నమ్మండి అంటాం. మనం ఇక్కడ ప్రార్థన చేస్తాం, ప్రభువా నా బిడ్డ జీవితాలు అద్భుతం చేయి, నా భర్త విషయాలు అద్భుతం చేయి, నా కుటుంబంలో అద్భుతం చేయి ప్రభువా, నీకు వందనాలు 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 ప్రభువా, నువ్వు తగ్గించగలవు, నువ్వు బాగు చేయగలవు, నువ్వు నా కుటుంబాన్ని కట్టగలవు, నీకు వందనాలు వందనాలు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ అంటాం. పక్కెళ్ళంగానే ఏమో దేవుడు చేస్తాడో చేయడో, అవుద్దో అవదో. ఎవరైనా నీకు సమయాలు పలకరించారు, ఇంకేంటి మళ్ళీ ఉన్నావు అంటే, ఏం చెప్తాంలే, నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఏం ప్రార్థన చేసావు, ఆ విశ్వాసాన్ని కనుపరచలేకపోతున్నావు, విశ్వాసం తగిన మాటలు నువ్వు మాట్లాడలేకపోతున్నావు. ఎవరైనా వచ్చి ఏంటక్క ఏంటో నీ పరిస్థితి ఇలా ఉన్నావు, ఎప్పుడు ఏంటో దేవుడు ఏం చేస్తాడంటే నువ్వేమనాలా, ఏమన్నా బుజ్జ చేస్తే అతడు లేకపోతలేదు, నా కర్మ అని అనకూడదు. దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో చేస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు, నా బిడ్డల జీవితాలను మారుస్తాడు, అవుద్ది, ఆయన చేస్తాడు అనే మాటే నీ నోట రావాలి. దేవునికి స్తోత్రము కలుగునగాక.
హృదయంలో విశ్వసించిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన గురించి మీతో మాట్లాడుతున్నా. ప్రార్థనలో భావోద్రేకాల్లో ప్రార్థన అనుభవం నుండి పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవం మరొక అనుభవం ఉంది. నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే నాకు డౌట్ కొట్టేస్తుంది. నేను చెప్పేది అర్థం అవుతుందా లేదా నాకు అర్థం కావట్లా. రెండో విషయం ఏంటంటే, మీరు ప్రార్థించినప్పుడు విశ్వాసాన్ని మీరు కనుపరచాలి, దాన్ని పట్టుకోవాలి. నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో అదే మాట్లాడాలి నీ నోటితో. ఒక్కడు తన నోటి ఫలాన్ని అనుభవిస్తాడు. నీ ఆశీర్వాదం నీ నోట్లో ఉంది. జీవ మరణములు నాలుక వశం. నువ్వు ఏదైతే పలుకుతావో నీ నోటితో, నువ్వు ఏదైతే పలుకుతావో, నువ్వు ఏది నీ జీవితంలో జరగాలని అనుకుంటున్నావో అదే ఆలోచనలు నీ మైండ్లో రావాలి. అది దానికి తగిన విధముగానే నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి. చూడండి, అబ్రహాం గురించి ఒక మాట చెప్తాను ఇక్కడ మీకు. అబ్రహాం లేక 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 దేవుడు కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇస్తే ఆ బిడ్డని దేవుడు అడిగాడు, అబ్రహాం నువ్వు ప్రేమిస్తున్నా నీ ఏకైక కుమారుడిని నాకు బలిగా ఇమ్మన్నాడు. బలిగా ఇమ్మంటే చూడండి, అబ్రహాం విశ్వాసాన్ని దేవుడు ఎలా పరీక్షిస్తున్నాడో ఒకసారి ఆలోచించేయండి. అడిగితే నేను అనుకుంటాను శారమ్మకి చెప్పు ఉండడు, చెప్తే మాత్రం చంపేద్ది అబ్రహాంని. లేక లేక కొడుకుని దేవుడు తీసుకెళ్ళిస్తావా, ముందు నిన్ను చంపేస్తానని అంటది. ఏమో తల్లికి శారమ్మకి చెప్పాడో లేదో కానీ మొత్తానికి కొడుకుని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. తీసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళ మార్గం మధ్యలో ఒక సంభాషణ జరుగుతుంది. కొడుకు అంటున్నాడు, డాడీ మరి కట్టులు ఉన్నాయి కదా, బలి పశువుని కాల్చడానికి కట్టులు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి ఆ బలి పశువుని కట్టడానికి తాళ్ళు ఉన్నాయి, మరి బలి పశువు ఏది నానా అని అడుగుతున్నాడు. కన్న తండ్రికి అబ్రహాంకి తెలుసు కొడుకే బలి పశువు అని, కొడుకునే బలి ఇవ్వబోతున్నాను అబ్రహాం తెలుసు. నిజంగా దేవుడు ఆ మాట అడిగినప్పుడు హృదయంలో ఎంత బాధ ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో. ఒక కొడుకుని లేక లేక ఇచ్చాడు, మరలా దేవుడు అడుగుతున్నాడు, ఈ బిడ్డనే ఇచ్చేయాలని అనుకున్నాడు. నిజంగా అడుగులు తడబడుతూ వెళ్తూ ఉంటాయి. కొడుకు అడుగుతుంటే కళ్ళు చెమ్మగిల్లు ఉంటాయి, గుండె నిండా భారం ఉంటుంది. కానీ ఏమంటాడు తెలుసా, దేవుడు చూసుకుంటాడు నాన్న అని మాట్లాడుతూ కొంచెం ఎదరికెళ్ళాక పనోళ్ళతో ఏమంటాడు తెలుసా అబ్రహాం, నేను అన్న చూడండి, కొడుకే బలి పశువు, కొడుకునే బలి ఇవ్వబోతున్నాడు. తెలుసు అబ్రహాంకి ఒక క్లారిటీ ఉంది. కానీ హృదయంలో మాత్రం విశ్వాసం ఏంటి, దేవుడు ఏదో ఒక అద్భుతము చేయబోతున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. 100% ఏ సందేహము లేకుండా కొడుకుని బలి ఇవ్వబోతున్నాడు అబ్రహాం. కానీ హృదయంలో మాత్రం మరొక చోట దేవుడు ఏదో ఒక అద్భుతము చేయబోతున్నాడు. ఆయన అన్యాయం మాత్రం చేయడు. ఇదొక నిరీక్షణ ఉంది అబ్రహాంలో. కొడుకు పక్కన మాట్లాడుతుంటే ఆ మాటలు చెవిన పడతా ఉంటే కొడుకుతో కూడా ఏం చెప్తున్నాడు, హృదయములో ఏదైతే విశ్వసిస్తున్నాడు దేవుడు అద్భుతము చేస్తాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడు అన్యాయము చేయడు అనే మాట హృదయంలో ఏదైతే విశ్వసించాడు అదే పలుకుతున్నాడు కొడుకుతో, దేవుడే చూసుకుంటాడు. మళ్ళీ పనోళ్ళతో ఏమంటాడు తెలుసు అబ్రహాం, నేను నా కొడుకు మరలా వెళ్ళి తిరిగి వస్తామని అంటాడు. ఎలా వస్తారు, దేవుడు అడిగాడు కొడుకునిచ్చేయమని. కానీ అబ్రహాము చూడండి, హృదయంలో ఏది విశ్వసించాడో అదే మాట్లాడుతున్నాడు. కొడుకుతో అదే చెప్పాడు, పనోళ్ళతో అంటాడు, నేను నా కొడుకు మరలా వెళ్ళి తిరిగి వస్తాం, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి కొడుకుని తీసుకుని వెళ్తాడు. ఎంత గొప్ప విశ్వాసం! దేవుడు హృదయంలో ఏదైతే మనం విశ్వసిస్తున్నామో తాను విశ్వసించిన ప్రకారంగా తాను పలికిన రీతిగా అబ్రహాము జీవితంలో అద్భుతము జరిగింది. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఈ పగటికాల సమయంలో నా తల్లి, మీరు ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నారో ప్రార్థిస్తున్నారో అది ఖచ్చితంగా ఆయన అడుగువారందరికి నిత్యముగా దయచేయువాడని నువ్వు విశ్వసించి అలాగున నీ అడుగులు వేయగలిగినట్లయితే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. చప్పట్లు కొడితే వేస్తున్నామని కనపరచు. హల్లెలూయా. ప్రభువంతుడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. క్రొత్త నిబంధన అంతా కూడా విశ్వాసాన్ని బేస్ చేసుకుంది. విశ్వాసం విశ్వాసం విశ్వాసం.
అది క్రీస్తునందలి విశ్వాసం. పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తునందలి విశ్వాసం. సహజంగా పుట్టిన ప్రతి మనుషుల్లో కూడా విశ్వాసం ఉంటుంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో తెలియదు, కానీ విశ్వాసం మాత్రం అందరిలో ఉంటుంది. కామన్ ఫెయిత్, అది అందరికీ విశ్వాసం ఉంటుంది. పుట్టిన తర్వాత ప్రతి బిడ్డకి మీ అమ్మ ఈవిడ అంటే అమ్మని నమ్ముతాడు, మీ నాన్న ఈయన అంటే నమ్ముతాడు. ఒకవేళ ఐదో సహోదరులు వాళ్ళ పిల్లలకి వాళ్ళ నాన్న ఈయనే దేవుడు అంటే వాళ్ళు నమ్ముతారు. కామన్ ఫెయిత్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ యేసునందలి విశ్వాసం, మనం యేసునందు, ఎందుకంటే ఆయన దేవుని బిడ్డలారా అడుగు వారందరికి నిత్యముగా దయచేయు దేవుడు. ప్రభు అంటే, నా యందు విశ్వసించుచున్నావా, నేను చేయగలను నమ్ముతున్నావా? ఇలాంటి మాటలు మనం వింటాం. నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? నా యందు విశ్వాసం ఉంచుతున్నావా? కాబట్టి దేవుని బిడ్డలారా, మీ నోట సందేహంతో కూడిన మాటలు రాకూడదు. నువ్వు మనసులో ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేసేసి నీ మనసులో సందేహం పెట్టుకుని నీ నోటితో కూడా సందేహ మాటలు మాట్లాడితే అక్కడే మనం సంఘం అక్కడే ఫెయిల్ అవుతుంది. మరి మీ దేవుడు గొప్పడు కదా, ఎందుకు మీ జీవితంలో కార్యాలు జరగట్లేదని అంటే, ఇదిగో ఇక్కడే ఫెయిల్ అవుతుంది సంఘం. విశ్వాసము దేవుని బిడ్డలారా, మనం ఏదైతే అడిగామో అది పొంది ఉన్న ప్రభు అంటాడు, నమ్మువానికి సమస్తమో, చెప్పండి మాట, నమ్మువానికి సమస్తమో సాధ్యమే. దేవునికి స్తోత్రం. నాకు సాధ్యమా, నీకు సాధ్యమా అంటున్నాడు ఆయన. మీకు సాధ్యం, సమస్తమో సాధ్యమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. సందేహించువాడు గాలి చేత రేపబడు సముద్ర తరంగములను పోలి ఉన్నాడు. దేవుని వలన వాడికి ఏమైనా దొరికినేమని తలంచుకొని రాదు. సందేహం అనేది మన జీవితాల్లో ఏలుబడి చేయకూడదు. ఆ సందేహం అపవాదిగాడు ఏం చేస్తాడు తెలుసా? అదే వాడు పునాది, అది సందేహం కలిగించేవాడు అపవాదే. దేవుడు చేస్తాడా, అవుద్దంటావా, జరుగుద్దంటావా అనే సందేహాన్ని మనలో చూడండి. అవ్వమ్మ దగ్గరికి ఎలా వచ్చాడు? అవునా, ఈ పండు తినొద్దన్నాడా, ఇది తింటే మీరు చచ్చిపోతారన్నాడా, అవునా సారా, ఎలాంటి సందేహాన్ని కలిగించింది. డౌట్ పుట్టించేవాడు అపవాది. ఇక్కడ వాక్యము కుమ్మరించబడుతూ నీకు ప్రకటింపబడుతూ నీ జీవితంలో అద్భుతము జరుగుద్ది. నేను ఒక మాట చెప్తున్నాను తల్లి, మన విశ్వాసం ఎలా ఉండాలంటే, ప్రార్థన అనుభవం మారి అందులో రెండవ భాగం విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ విశ్వాసం నా మాట జగత్తుకి వినండి దేవుని బిడ్డలారా. అమ్మ అర్థమవుతుందా? వాతావరణం చాలా చల్లగా ఉంది. నువ్వు ఆనుకో, నేను పూనుకుంటాను అన్నట్టుగా ఉంది నిద్ర. కొంతమంది నిద్రపోతున్నారు. స్తోత్రం చెప్పండి రా. నిజమే. చాలామంది ప్రార్థన గదిలో ప్రార్థన చేసేటప్పుడు ఎత్తడమే మోకాళ్ళ మీదకి వెళ్ళిపోతారమ్మా. స్తోత్రం 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 అని వెళ్ళిపోతారు. అలాగ డౌన్ అయిపోతూ ఉంటుంది ఇక బండి. స్తోత్రం 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 అలాగే వెళ్ళిపోయి అలా డౌన్ అయిపోయి అని మడికట్టేద్ది. ఆ మడిలో నిద్రపోద్ది. ఆ సొల్లేమో బొగ్గు కంటుకుంటుంది. ఆవిడ తర్వాత లేచి చూసి, అంబాబోయ్ ఎంత ప్రార్థన చేసేసానో. చేసింది 5 నిమిషాలే, నిద్ర అయింది మాత్రం 40 నిమిషాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసం జాగ్రత్తగా. నీ విశ్వాసం ఆవగింజంత విశ్వాసం అంటే ప్రభాటాడు. నువ్వు ఆ కొండను చూచి వెళ్ళి సముద్రంలో పడబంటే పడిపోద్ది అన్నాడు కదా. కొండ నీ జీవితంలో ఏదైతే సమస్య ఉందో, ఏదైతే కష్టం ఉందో, నీవు ఆ సమస్యను చూసి మాట్లాడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. స్తోత్రం చెప్పండి అమ్మా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో జరగనిదంటూ కూడా ఏదీ లేదు. ఎందుకంటే సర్వోన్నతుడైన శక్తిమంతుడైనటువంటి జీవాధిపతి అయిన మన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. మనం ఆరాధన చేస్తున్న దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ఆకాశానికి భూమికి సర్వాధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన అన్నాడు, నా నామమున ఏది అడిగినా మీ జీవితంలో నేను చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాఠం అర్థమవుతుందా? మీరు విశ్వాసాన్ని మీరు కనుపరచాలి. విశ్వాసానికి తగిన విధంగా మీరు మాట్లాడాలి. విశ్వాసానికి తగిన విధంగా మీరు అడుగులు వేయాలి. కొన్ని పర్యాయాలు
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావమ్మా, నీకు థైరాయిడ్, నీకు షుగర్ ఉంది, నీకు బీపీ ఉంది, నీకు ఉంది. హాస్పిటల్కి వెళ్ళావు, బ్లడ్ టెస్టులు చేయించారు, యూరిన్ టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చి, డాక్టర్ గారు తప్పేం చెప్పలా, ఆయన చదువుకున్న దాన్ని బట్టి, ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి ఒక సర్టిఫికేట్ వచ్చింది, అమ్మా నీకు థైరాయిడ్, నీకు షుగరు, మెడిసిన్ వాడుకో. లేకపోతే పిల్లలు లేని ఒక వ్యక్తి ఉందనుకోండి, వెళ్ళారు, పీసీఓడి ప్రాబ్లం ఉంది, రిపోర్ట్ వచ్చింది, నీటి పొడుగులు ఉన్నాయి, అమ్మ పర్లేదు మెడిసిన్ వాడుకో, నీకు ఖచ్చితంగా గర్భఫలం వస్తుందమ్మా అని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి. నా మాట ఇక్కడ జాగ్రత్తగా వినండి. శారమ్మ జీవితంలో ఆవిడికి 90 సంవత్సరాలు వచ్చేసినాయి, 89 సంవత్సరాలు వచ్చేసినాయి. దేవుడు వచ్చి అంటాడు, శారా గర్భము ధరించుకుని ఒక కుమారుని కంటది. అబ్రాహాము చెప్తాడు, మీదటికి నేను మరలా వస్తాను, ఒక చక్కటి కుమారుని కంటదంటే శారమ్మ నవ్వుకుంటుంది. ఎందుకని? నా శరీరం మృతతుల్యం అయిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, శరీరం మృతతుల్యం అయిపోయింది. నేను ఎలా పిల్లల్ని కంటాను, నాకెలా ఇది సాధ్యం అవుతుంది? నేనేమన్నా వయసులో ఉన్నానా? నా మాట ఇక్కడ వినండి. యవనస్తులకి వయసులో ఉన్న వాళ్ళకేమో డాక్టర్ ఒక సర్టిఫికేట్ ఇచ్చిందమ్మా, మీ ఆయనకి నీకు రిపోర్ట్ ఇదిగో, ఇద్దరికి బాగానే ఉంది, ఏం కాదు, పిల్లలు పుడతారు, మెడిసిన్ వాడుకోమని ఇచ్చింది. ఒక ఆధారం ఉంది, పిల్లలు పుడతారు. ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం, ఎందుకంటే యవన దశలో ఉన్నారు కాబట్టి, వయసులో ఉన్నారు కాబట్టి, ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం పిల్లలు పుడతారు. వాళ్ళకి నిరీక్షణకి ఏముంది? ఆధారం ఉంది, ఒక సర్టిఫికేట్ ఉంది, మీకు అంతా బాగానే ఉంది, మీకు పిల్లలు పుడతారని. శారమ్మకి ఏమీ లేదు, నిరీక్షణకు ఆధారం అనేది లేదు, పిల్లలు పుడతారు అనడానికి ఆధారము లేదు. స్త్రీ ధర్మం నిలిచిపోయిందంటే ఇంకా పీరియడ్సే రావు ఆవిడకి. ఇంకా అలాంటి ఆవిడకి శరీరమో గర్భమో అన్నీ కూడా ఉడికిపోయినాయి, మృతతుల్యం అయిపోయింది శరీరం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన చెయ్యగలడని శారమ్మ నమ్మిందంట. ఆయన చెయ్యగలడు అని నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మిందట. నమ్మి విశ్వాసము ద్వారా గర్భాన్ని ధరించిందట. మీకు ప్రేమతో చెప్తున్నాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళో, నీకు థైరాయిడ్ అని సర్టిఫికేట్ ఇచ్చాడు, రిపోర్ట్ వచ్చింది, నీకైతే షుగర్ అని వచ్చింది. ఆ రిపోర్ట్ని చూడంగానే పక్కన ఆవిడ రోజు టాబ్లెట్లు వాడుకుంటుంది, నేను వాడుకోవాలి, నాకు తగ్గదు, తగ్గదు ఇది. నో, డాక్టర్ గారు రిపోర్ట్ తప్పి వాళ్ళ కరెక్టే ఇచ్చాడు. కానీ నీ విశ్వాసం ఆదాము అవ్వలతో దేవుడు చెప్పిన మాట, ఆ పండు మీరు తినొద్దు, దినమున నిత్యముగా మీరు చచ్చిపోతారు అన్నాడు. మరలా ఆయన రెండవసారి చెప్పిన మాట, దీన్ని మీరు తినండి, దీన్ని తినువాడు నా మూలంగా జీవిస్తాడు, ఇది నా శరీరం అని, నా రక్తం అని మీరు విశ్వసించి నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, దీన్ని మీరు తినండి, దీన్ని తినవాడు దీని మూలంగా బ్రతుకుతాడు. అది తింటే చచ్చిపోతారు, దీన్ని తింటే మీరు జీవిస్తారు. వాక్యం చెబుతుంది, ఆయన పొందిన గాయాల్లో స్వస్థత ఉంది. ఒక పక్కన రిపోర్ట్ ఉంది, డాక్టర్ గారు ఇచ్చాడు రిపోర్ట్, షుగర్, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లం తగ్గదో. కానీ యేసు చెప్తున్నాడు, ఆయన పొందిన గాయాల్లో స్వస్థత ఉంది. నువ్వు గనక యేసు శరీరాన్ని, యేసు రక్తాన్ని తీసుకొని, అయ్యా ఇదిగో నిన్ను తినవాడు నీ మూలంగా జీవించనన్నావు, ఇదిగో నీ శరీరంలో స్వస్థత ఉంది, నల్లగొట్టబడిన నీ శరీరంలో స్వస్థత ఉంది, నేను నమ్ముతున్నానయ్యా. డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ వేసుకోవద్దని చెప్పట్లా, నీకు అంత విశ్వాసం లేదు కాబట్టి. ఇది కూడా ఇదిగో నీలో జీవం ఉందని నేను నమ్ముతున్నా, నీలో స్వస్థత ఉందని నేను నమ్ముతున్నా, నేను తీసుకుంటున్నానయ్యా, నువ్వు తీసుకో. నీ జీవితంలో నీ రిపోర్ట్లు తారుమారైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగాక. నమ్మితే చప్పట్లు కూడా తీస్తున్నామని కనపరచమ్మా. ఏంటి నీ విశ్వాసం? ఇదే శిష్యులతో అంటాడు, ఎంతకాలం నాయన నేను మీతో ఉండాలి, మీ విశ్వాసం ఎక్కడ? ప్రార్థన ఎందుకు చేయాలో ఇప్పుడు చెప్తా. నా పాయింట్ మీరు మర్చిపోవద్దు. ప్రార్థన చేయాలి. ప్రార్థన భావోద్రేకాల అనుభవం నుండి ఎక్కడికి రావాలమ్మా? పరిశుద్ధాత్మతో కలిసి మాట్లాడట్లా, మీరు పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. ప్రార్థించిన తర్వాత ఏం కనుపరచాలి మనం?
విశ్వాసాన్ని కనుపరచాలి. ఏది చూపించు, జరుగుద్దాం చూపించి, నేను నమ్ముతా కాదు. ప్రభు అంటాడు నమ్ము చూస్తాం అంటాడు. మన ఫార్ములా ఏంటో తెలుసా? చూపించు అప్పుడు నమ్ముతా అని అంటాం మనం. ఆయన అంటాడు నమ్ము చూస్తా. ఆయన స్టైల్ అది. 2 రెళ్ళు ఎంత ఎరా? 2 రెళ్ళు ఎంత నాన్న? 4. 2 3 6 కాదు, 2 3 7. అబద్ధం చెప్తున్నారు పాస్టర్ గారు అంటున్నారు కదా. ఇప్పుడు చూడు, 2 + 2 = ఎంత? ఏరా ఇదేంటారు బాబు, పాస్టర్ గారు మాస్టర్ అయిపోయాడు అనుకోబాక. 2 + 2 = ఎంత? 4 కదమ్మా. అవును కదా. 4 రావాలంటే ప్లస్ వేయాలి కదా. ఇంటూ ఎత్తు 4 వస్తుందా? వస్తుంది రాదా? మైనస్ వేస్తే వస్తుందా? 2 - 2 = ఎంతరా? 0నా? 4 రావాలే. 4 రావాలంటే ఏం చేయాలి? ప్లస్ వేయాలా. అవునా? మరి నువ్వేమంటున్నా? నువ్వు చేయి, నేను నమ్ముతా అంటున్నా. ఆయన ఏమంటున్నాడు? నువ్వు నమ్ము, నేను చేస్తా. మిస్ అవుతుంది ఇక్కడ సంఘం. లాజీ మిస్ అవుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మిందంట శారమ్మ. మీ విశ్వాసం అంతకందుకు పెంపొందించబడాలి. సంఘం విశ్వాసములో బలాన్ని పొందుకోవాలి. ఇప్పుడు ఈ విశ్వాసం నీలో ఎలా కలుగుద్దో తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు యేసును గూర్చిన మాట వలన కలుగును. ఆమేన్, ఆమేన్. వినే మాటలు కూడా మీరు నెగిటివ్ మాటలు వినకూడదు, పాజిటివ్ మాటలు వినాలా. నెగిటివ్ వర్డ్స్ వినకూడదు, అన్ని అపశకనం మాటలు వినకూడదు. జరుగుద్దా, అవుద్దా, అవునా, అవదో, జరగదు. ఏది చూపించి ఎవరికైనా షుగర్ తగ్గిందేమో, ఎవరికైనా బీపీ తగ్గిందేమో. విలేజ్లో ఎలా ఉంటుంది తెలుసా? మీ ఆయన తాగుతున్నాడా? ఆడెక్కడ మారుతాడు? ఆడు మారడు. ఆడు సచ్చేదాకా మారడు. ఈవిడ ఇక్కడ ప్రార్థన చేస్తుంది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, ప్రభా నాయనా ఆయన మార్చయ్యా అంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, సంఘం ప్రార్థన చేస్తుంది. వీళ్ళేమో మళ్ళీ బయటికి వెళ్ళి ఆడెక్కడ ఆడు మారడు, నా తలరా తింతే. ఇలాంటి మాటలు మనం వినకూడదు, మాట్లాడకూడదు. మనం నమ్మాలి, ఖచ్చితంగా ఆయన మార్చగలడు. రౌడీలను మార్చగలను దేవుడు, రాతిగుండెలు మార్చగలను దేవుడు, మోడువారిన జీవితాలను సిగరింప చేయగలను దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏది పలుకుతావో అది నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఈ దినమున మీ మాట తీరు మారును గాక. మీరు మాట్లాడాలి, మీ మాట తీరు మారును గాక. ఆమేన్ అని చెప్పండి. ఏం చెప్పాలి అర్థం కావట్లా. మీ మాట తీరు మారును గాక, మీ ఆలోచించే విధానం మారును గాక. ఆమె మీ ప్రార్థన విధానం మారును గాక. మరొక నెక్స్ట్ లెవెల్కి రావాలి సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినాలమ్మా, మంచి మాటలు వినాలి. యేసయ్య మాటల వల్ల విశ్వాసాన్ని కలిగిస్తే. ప్రార్థన ఎందుకోసం తెలుసా? ఇలాంటి ప్రార్థనలు ఎందుకోసం తెలిసిన? మనలో విశ్వాసము పెంపొందించబడ్డానికి. చూడండి, నువ్వు ఒకరోజు ఉపవాసం ప్రార్థన చేసుకున్నావు అనుకో, ప్రార్థన చేయగానే కొంతమందికి ఈరోజు నేను చాలా ప్రార్థన చేశాను, ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అనేటువంటి ఒక రకమైన ఆలోచన విధానం ఉంటుంది మైండ్లో. ఆ ప్రభావం ఆ 2-3 రోజులు ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడన్నా దాని ప్రభావం? మేము ఇప్పుడు 3 రోజులు కోటాలు అయిపోయిన తర్వాత మీరు బాగా చెప్పుకుంటారు ఎంత బాగా జరిగినాయో, దేవుడు దర్శించాడు, బాగా దేవుడు మాట్లాడాడు. ఇదే వాతావరణం ఉంటుంది ఒక 3-4 రోజులు. ఆ 3-4 రోజులు కాదు, నీ లైఫ్లో ఎవ్రీడే కూడా ఎలాంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలంటే, నువ్వు యేసయ్యతో ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండి నువ్వు దేవుని లేఖనాల్ని ధ్యానం చేస్తున్నప్పుడు నీలో విశ్వాసము పెంపొందించబడుతూ ఉంటుంది. ఆ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయాన్ని దేవుని బిడ్డలారా, నిజమమ్మా, మీరు యేసు శరీరం యేసు రక్తాన్ని తీసుకోండి, ప్రభు వల్ల మీరు పాలు పంపులు పొందుతున్నప్పుడు అది మీకు జీవంగా మార్చబడుతుంది. నా చర్చిలో మొన్నే రీసెంట్గా డాక్టర్ గారు షుగరు రిపోర్ట్ ఇచ్చాడు, మెడిసిన్ వాడుతున్నారు. ఈ పరిచర్య గురించి బోధిస్తూ ఉన్న యేసు శరీరం యేసు రక్తాన్ని గురించి. మన మెడిసిన్ అది, మనం నమ్మాలి. మనకు వేరే దిక్కు లేదు, మనకు వేరే ఆధారం లేదు. నువ్వు మెడిసిన్, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వేసుకోవద్దని చెప్పట్లా.
నువ్వు పోటు ఎలా వేసుకుంటున్నావు నేను చెప్పాను. యేసు శరీరం, యేసు రక్తాన్ని మీరు ఆశ్రయించండి, తీసుకోండి. ఇదే మనకు జీవం. అయ్యా నేను నీ మూలంగా బ్రతుకుతున్నానయ్యా, నీవే నా ఆధారం, నేను నమ్ముతున్నా, నీవు పొందిన గాయాల్లో నాకు స్వస్థత ఉంది అని నమ్ముతున్నాను, తీసుకోండి. ఇజ్రాయేలు ప్రజలు ఒక గొర్రె పిల్లను వధించి ఐగుప్తు దేశంలో ఆ రక్తాన్ని ద్వారబంధాల మీద పూసినప్పుడు దాన్ని వారు తిన్నప్పుడు మరణదూత దాటి వెళ్ళిపోయింది. ఛాయారూపకం అన్నటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తమే అంత విడుదల కలిగిస్తే, సజీవుడైన యేసయ్య మన పక్షమున చనిపోయాడు, రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించాడు, దీన్ని మీరు తినండి, ఇది మీకు నిత్య జీవం అన్నాడు. ఆ ఆరోగ్య దైవత్వక సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరంలో నివసించుచున్నది. ఆ శరీరాన్ని విశ్వాసంతో తీసుకోండి, నమ్మి మీరు తీసుకోండి. షుగర్ నార్మల్ రిపోర్ట్లు వచ్చేసినాయి. నువ్వు నమ్మాలనిపించట్లా, నీకు షుగర్లో ఉన్న వాళ్ళకి నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. చప్పట్లు కూడా చేస్తున్నామని కనపరచు. అంటే డాక్టర్ అబద్ధం చెప్పాడా? డాక్టర్ అబద్ధం చెప్పలా. ముందు ఇచ్చిన రిపోర్ట్ కరెక్టే, నెలల తరబడి మెడిసిన్ వాడింది కరెక్టే. కానీ వారి నమ్మక చొప్పున ఏదైతే ఈ శరీరము రక్తము వారి నరనరములలోనికి కీళ్ళ మూలుగులోనికి వెళ్ళిందో వారు విశ్వసించారు. వారి జీవితంలో ఏమైంది? అది బ్యాక్టీరియల్ రొట్టె అనుకోవద్దు, అక్షరార్థంగా తీసుకోవద్దు. నమ్మి విశ్వసించి వారు తీసుకున్నారు. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ఏ విధంగా తగ్గించడానికి కదా, అది కంట్రోల్లో పెట్టడానికి డాక్టర్ ఇచ్చే మెడిసిన్. కానీ ఇది వేర్లతో సహా పెళ్ళగించి వారికి విడుదల కలిగించింది. చప్పట్లు కూడా తీస్తున్నామని కనపడతాం. హల్లెలూయా. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు ఆయన. మనం నమ్మలేకపోతున్నాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనమే ముందే అడిగేస్తాం, పర్లేదమ్మా కాస్త, లేదయ్యా డబ్బులు అయితే అయినాయి కానీ యూరిన్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసేను ఆయన, అవసరం ఇంకేమైనా టెస్ట్లు ఉంటే చేసేను ఆయన అని చేయించుకుంటాం. డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ ఇది ఉదయం, ఇది మధ్యాహ్నం, ఇది రాత్రి అంటే మానకుండా ఆ గోళీలు దగ్గర పెట్టుకొని బఠానీళ్ళు మింగినట్టు మింగేస్తాం. నమ్మిక, తప్పేం లేదు. కానీ ప్రభు శరీరం, ప్రభు రక్తం. మీరు ప్రార్థించండి, అద్భుతం చూస్తారు. వాక్యాన్ని మీరు చదవండి, అద్భుతం చూస్తారు. ఏ శరీరం తీసుకోండి అంటే దాన్ని నమ్మిక. ఎందుకంటే ఉచితంగా ఇవ్వబడుతుంది కదా, డబ్బులు ఇటు కొనుక్కోవట్లేదు కదా నీవు. అలాంటి డబ్బులు ఇటు కొనుక్కుంటున్నావు. ఇటు వైద్యాన్ని తప్పుపట్టట్లా నేను. అనారోగ్యం గలవాడికి వైద్యుడు అవసరం, ప్రభు చెప్పిన మాటే. కానీ నువ్వు ఆ స్థితి నుంచి సంఘం ఎలాంటి రెలంలోనికి రావాలంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క శరీరానికి రోగం ఉందా? పారాలసిస్ ఉందా? యేసు ప్రభు శరీరానికి గుండె జబ్బులు ఉన్నాయా? లేవు. సంఘం ఎవరి శరీరం? యేసు శరీరం. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు. వాస్తవానికి సంఘం ఈ రోజున చాలా బలహీనమైన స్థితిలో ఉంది. సంఘం అంటే ఇదే కదా, సార్వత్రిక సంఘం. రూపాంతర అనుభవానికి మహిమ కలిగినటువంటి సంఘంగా మార్చబడాలనుకుంటున్నాడు దేవుడు. మీరు నమ్మండి దేవుని బిడ్డలారా, అది మీ జీవితంలో అద్భుతంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను దేవుని బిడ్డలారా. ఒకటి, ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. ఆ ప్రార్థన అనుభవంలో మార్పులు చెప్పాను. ఆ దేవుని బిడ్డలారా, రెండోది విశ్వాసాన్ని మీరు కనుపరచాలి. రెండో విషయం ఏంటంటే, ఈ మాట చెప్తాను చూడండి. రెండవ మాట ఏంటంటే ప్రకటించుట. అందరు చెప్పండి. ఏందమ్మా? ప్రకటించుట. మొదటిది ప్రార్థన, రెండవది ప్రకటించుట. రక్షించబడినటువంటి దేవుని బిడ్డలారా, మరి సమరయ పట్టణానికి యేసుప్రభు వారు వెళ్ళినప్పుడు, ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు అక్కడ యేసుప్రభు వారికి ఒక స్త్రీ కనిపించింది, సమరయ స్త్రీ. ఆ బావి దగ్గర సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసుప్రభు వారిని తెలుసుకుందో, యేసుప్రభు వారి ప్రేమను గుర్తించిందో, ఆమె వెళ్ళి ఏం చేసిందమ్మా? సమరయ పట్టణంలోనికి వెళ్ళి వాళ్ళందరినీ యేసు యొద్దకు తీసుకుని వచ్చింది. లుదియా స్త్రీ రక్షించబడి ఏం చేసింది తెలుసా? తన కుటుంబాన్ని రక్షించుకుంది. నిన్న మీకు ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, రక్షించబడిన మీరు, దేవుని ప్రేమను తెలుసుకున్న మీరు ఖచ్చితంగా యేసుని గురించి మీరు ప్రకటించాలి. తెలియని వారికి ప్రకటించాలి. నీ తోడుకోళ్ళ, నీ ఆడబడుచా, మీ చుట్టాళ్ళ ఎవరు ప్రభువుని నమ్ముకోలేదో వాళ్ళకి కనీస బాధ్యతగా, దేవుని కుమార్తెగా నువ్వు దేవుని సువార్తను వారికి ప్రకటించాలి.
ఖచ్చితంగా నువ్వు ప్రకటించాలి. రేపటి దినాన ప్రభు నిన్ను అడుగుతాడు, అమ్మా నన్ను తెలుసుకున్నావు కదా, నా ప్రేమను రుచి చూచావు కదా, నా ద్వారా ఇన్ని అద్భుతాలు చూసావు కదా, నా గురించి ఎవరికైనా చెప్పావా, ఈ పరలోక రాజ్యానికి నీ ద్వారా ఎవరినైనా తీసుకొచ్చావా, ఒక్కరినైనా చూపించారు అంటాడు. అడుగుతాడు ఆయన నిన్ను. నేను అంటాను, నీ ద్వారా ఒక్క విశ్వాసైన పట్టబడాల, నీ ద్వారా నీ భర్త, నీ ద్వారా నీ పిల్లలు రక్షించబడాల. ఇది నీ కర్తవ్యం. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ నిత్య నరకాగ్నికి నీ పిల్లలు, నీ భర్త వెళ్ళకుండా, ఆ శాపములోనికి పిల్లలు, నీ కుటుంబం వెళ్ళకుండా వారి కోసం నువ్వేం చేయాలా? ఖచ్చితంగా భారంతో ప్రార్థన చేసి వారికి దేవుని మాటలు తెలియపరచాలా. ఖచ్చితంగా చెప్పడం నేర్చుకోవాలి. నేను ప్రేమతో చెప్తున్నాను. ఒక డాక్టర్ గారు, మంచి డాక్టర్ గారు ఉంటే ఆ డాక్టర్ గారి గురించి మనం చెప్తాం. అలాగనే పరమ వైద్యుడైన దేవుని గురించి మనం చెప్పాలి. మీకు ప్రేమతో చెప్తున్నాను, దేవుని గురించి మీరు ప్రకటించండి. ఆయన రాకట బహు సమీపముగా ఉన్నది. సేవకులుగా మా బాధ్యతే కాదు, సంఘం అనబడుతున్న మీ అందరికీ, మనమందరం రాజులైన యాజక సమూహం. చెప్పండి, యేసుని గురించి చెప్పండి. ఒక విత్తనాన్ని విత్తండి. ఆ విత్తనం ఏదో ఒక రోజున వారి జీవితాల్లో మొలకెత్తుతుంది. ఖచ్చితంగా మొలకెత్తుతుంది. నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడుతుంది. నీకు పరలోక రాజ్యంలో బహుమానం ఉంటుంది. ఎవరికి తెలియని ఒక కొత్త పేరుతో ఆ మహిమ కలిగిన రాజ్యంలో నేను పిలుస్తాడు. అమ్మా సువార్తమా రా అని పిలిచి చప్పట్లు కొట్టిస్తూ పూల వర్షం కుమ్మరించబడుతూ ఉంటే, నేను అలాగ దేవదూతలు తీసుకుని వెళుతూ ఉంటే అందరి ముందు వేసే చూపిస్తాడు. చూసారా, ఈవిడ్నే, ఏమే నా కోసం ప్రయాసపడింది, నన్ను గూర్చి తెలియపరిచింది, నన్ను గురించి ఎవడైతే సిగ్గుపడతాడు నేను కూడా సిగ్గుపడతాను అన్నాడు ఆయన. ఆడెవడో తెలియదా అని అంటానన్నాడు యేసయ్య. నువ్వు సిగ్గుపడకుండా ఒక వ్యక్తికైనా సువార్తను చెప్పడం నేర్చుకో. అక్కడ కొనియాడబడతావు, నీకు బహుమానం, కిరీటం ఉంటుంది. ఇదిగో ఈ సువార్తను చూసారా, ఇలా ఆయన చర్చికి వెళ్ళొద్దని ఒప్పుకునేవాడు కాదు. పిల్లలు అడ్డు పెట్టేవాళ్ళు, అయినా ఏమి నా కోసం అన్నీ అధిగమించి నా మందిరానికి వచ్చేది, ఆరాధన చేసేది, నన్ను గణపరిచేది, దేవుని పరిచర్యలో సువార్త పని కొరకు తన గుప్పిళ్ళు విప్పేది, ప్రయాసపడేది అని చెప్పి నేను అందరి ముందు నిలబెట్టి నీకు కిరీటం పెడుతున్నప్పుడు అక్కడ ఎంత మహిమ. అలాంటి స్థితిలో నీ కుటుంబం ఉండునుగాక. దేవునికి స్తోత్రం చెప్తల్లి. సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలా. సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలా. సువార్తను ప్రకటించే వారికి నువ్వు అండదండగా ఉండడం నేర్చుకోవాలా. కనీసం ప్రకటించేవారు ఎవరైతే ఉన్నారో వారికి నువ్వు సపోర్ట్గా, నీ సేవకునికి సపోర్ట్గా నిలబడడం నువ్వు నేర్చుకోవాలి. అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. సంఘం ఈ రోజున ప్రకటించడం మానేసింది. పాస్టర్ గారి పనిలే, పాస్టర్ గారు చూసుకుంటాడులే, ఆయనలే చూసుకుంటాడులే. నో, సంఘం దేవుని బిడ్డలారా, మనమందరము కూడా, నేను ప్రేమతో చెప్తున్నాను, రక్షించబడిన నీవు ఖచ్చితంగా నువ్వు ఒక్కరినైనా రక్షించాలి, ఒక్కరినైనా యేసు యొద్దకు నడిపించాలి, ఒక్కరికైనా సువార్త చెప్పడం నువ్వు నేర్చుకోవాలి. నాకు తెలిసినటువంటి ఒక తల్లి, నేను అటు వైజాగ్ మేము వెళ్తాం, ఎక్కువగా వైజాగ్, అరకు అటు సైడ్ వెళ్తున్నప్పుడు పత్రికలు పట్టుకొని, కరపత్రికలు పట్టుకొని ఆ కొండలు ఎక్కుకుండా, తుప్పలు ఎక్కుకుంటా ఒక తల్లి, నాకు తెలిసిన తల్లి, ఆ అమ్మ పగలంతా కూడా సువార్తకి వెళ్ళిపోతుంది. ఇద్దరు పిల్లలు ఉండడానికి సరైన నివాసం లేదు, నివాసం లేదు, సరైన నివాసం లేదు. ఏదో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. ఆ డ్రైనేజ్ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక పరదా లాంటిది కట్టుకొని బ్రతికేది ఆవిడ. కానీ ఈ మెయిన్ సెంటర్లో నిలబడి పోయే వాళ్ళకి ఆ మార్కెట్ల దగ్గర అక్కడ కరపత్రికలు పంచుతాయా, ఏసై నమ్ముకోండి అంటే కొన్ని సందర్భాల్లో ఆవిడని తోసిన వాళ్ళు ఉన్నారు, ఆవిడని కొట్టిన వాళ్ళు ఉన్నారు. అయినా సువార్త మానేది కాదు. చాలామంది అన్న వాళ్ళు, నీకు ఏమైనా పిచ్చిదానివా, ఓ పక్కన కూతురుంది, కొడుకున్నాడు, ఏదో కష్టపడి బతికితే 4 డబ్బులు వస్తాయి కదా, ఎందుకు ఆ సువార్త అని పడుతున్నావు అని చెప్పి అందరూ అంటూ ఉండేవాళ్ళు. కానీ నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆయన చూస్తాడు ఖచ్చితంగా. కానీ అద్భుతం కొన్ని దినాల తర్వాత ఆ తల్లి జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడిందో, ప్రభునందు పడుతున్న ప్రయాసం వృధా కాదు కదా. ఆమె కూతుర్ని ఫారినర్ చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె కూతుర్ని, దిక్కులేని ఈ తల్లి యొక్క కూతుర్ని ఒక ఫారినర్ చేసుకున్నాడు. ఆవిడ ఇప్పుడు అమెరికాలో ఉంది. వాళ్ళ స్థితి ఎలా ఉందంటే దేవుని బిడ్డలారా, అద్భుతం. దేవుడు స్థితిగతులను మార్చేశాడు. ఆమెకి ఇక్కడ భూమి మీద కాదు, ఒక మంచి చక్కటి మందిరం ఉంది, మంచి సంఘం ఉంది. ఆ తల్లికి సంఘం ఉందని రాసి చదువుదాం,
అసలు ఆగదు. సంఘం ఉన్నా సరే సంతృప్తి చెందదు. మళ్ళా తను మొదలుపెట్టిన పరిచర్యకి వెళ్ళిపోతూ ఉంటుంది పగలంతా. కొడుకు మంచి సేవకుడు, ఎందుకు పనికిరాడు గాలుడు అనుకున్నారు అందరూ. ఆమె విత్తుకుంటూ వెళ్ళింది, అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఆమె కుటుంబాన్ని దేవుడు సాక్షిగా నిలవబెట్టాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. నువ్వు ఒక్కరికైనా సువార్త చెప్పు చూస్తే తల్లి, ఆ ఫలము పోదు, అది నీ బిడ్డల మీదకి ఆశీర్వాదంగా వస్తుంది. చప్పట్లు కొడితేస్తున్నామని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట క్లుప్తంగా సింపుల్గా చెప్పి ముగించేస్తున్నాను అమ్మ. మీ మొహాలు చూస్తుంటే నాకు అయ్యా ఎప్పుడు ముగిస్తాడినా అన్నట్టుగా కనబడుతున్నారు. నాకు అయ్యగారు టైం కూడా చెప్పలా, అందుకే నేను చెప్పుకుంటూ పోతున్నా. దేవునికి స్తోత్రం కలను గాక. యవన బిడ్డలు, చిన్న బిడ్డలు ఉండాలిరా. నా మాట వినండి అమ్మ. ఒక బిడ్డ మందిరంలో సమర్పణ చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేదట, బాగా ప్రార్థన చేసుకునేదట. యవన దశలో ఉన్నప్పుడు యవనస్తులు కోవడానికి వెళ్ళేది, పరిచర్యలు బాగా సహకరించేది. పాస్టర్ గారు రాకముందే మందిరం తలుపులు తీసేసి మందిరం ఊడ్చి చక్కగా నీట్గా ఏదైనా కూటం ఉంటే చాపలు వేసేసి కుర్చీలు వేసేసి నీట్గా అన్నీ రెడీ చేసేదట. ఆ బిడ్డను చూసి అందరూ మెచ్చుకునేవాళ్ళు. ఆ బిడ్డ సమర్పణ ఏంటి తెలుసా? నేను దేవుని పరిచర్య చేయాలి అని సమర్పణ చేసుకుంది. యవన దశలోనికి వచ్చాక ఆ బిడ్డ ఏమనుకుందంటే, ప్రార్థన చేసిన ప్రతిసారి అనుకున్నదంట ఆ బిడ్డ, చిన్న బిడ్డ, ప్రభువా అడవి మృగాలు లాంటి మనుషుల మధ్యకి నన్ను పంపించయ్యా. ఏటట, అడవి మృగాలు లాంటి మనుషుల మధ్యకు పంపించిన నేను వెళ్తాను, నీ సువార్త నేను ప్రకటిస్తానయ్యా అని ప్రార్థన చేసుకునేదట. అలాంటి వాళ్ళు నీ కొరకు నేను సంపాదిస్తానయ్యా అని ప్రార్థన చేసుకునేదంట ఆ బిడ్డ. దేవుడు చూసి మురిసిపోయేవాడు ఆ ప్రార్థన. కొన్ని దినాల తర్వాత తల్లిదండ్రులు ఆ బిడ్డకి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత, అమ్మ మంచోడనమ్మా, ఇంద్రుడు చంద్రుడు సుకొల్ల సందమామ పెళ్లి చేసేటప్పుడు చెప్తారు కదా, చెప్పారు, పెళ్లి చేసి పంపించారు. కొన్ని దినాల తర్వాత తెలిసింది ఆడు అమావాస్య అని. అమ్మా ఇంద్రుడు చంద్రుడు అని చెప్పారు ఫస్ట్, పెళ్ళేకి తెలిసింది అంత చీకటని. కొన్ని రోజుల తర్వాత తాగి రావడం, అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, తిట్టడం, అవమానపరచడంలా జరుగుతుంది. ఈ బిడ్డ చిన్నప్పటి నుంచి దైవికంగా దేవుని పరిచర్యలో పెరిగిందేమో, ఈ బిడ్డ ఏడుస్తూ ఉంది. లోకంలో వారందరి పరిస్థితి ఇలా ఉంది, నేను ఎంత భక్తిగా బ్రతికానో, చిన్నప్పటి నుంచి సండే స్కూలు యవనస్తులు కోవడానికి వెళ్ళాను, మందిరంలో ఎంతో పరిచర్య చేశాను, నాకెందుకు నా కర్మ ఇలాగ ఉంది, ఇలాంటి దొరికేడేంటి, దేవుడు నాకెందుకు ఇలాగ అన్యాయం చేశాడు అని ప్రార్థన అని ఏడుస్తూ ఉండేదట. కొన్ని దినాల తర్వాత ఈ టార్చర్ మరీ ఎక్కువైపోయింది. ఈ తాగిపోతున్న టార్చర్ బాగా ఎక్కువైపోయింది. తట్టుకోలేక ఆ బిడ్డ సూసైడ్ చేసుకుందాం, ఇంకా చావే మేలు, ఇలాంటి వాడితో మనం పడలేము అని చెప్పి ఊరేసుకుందామని చెప్పి తలుపు వేసేసుకుని ఫ్యాన్కి తాడు కట్టుకుంది, కుర్చీ వేసుకొని చచ్చిపోదామని అనుకుంది. ఇంకా అనవసరం ఈ బతికే దానికంటే సావడం మేలు అని అనుకుంది. మీ తూర్పుగోదావరి జిల్లా అయ్యా, పశ్చిమ గోదావరి జిల్లా అయ్యిదా? పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా మెతక, చాలా మంచోళ్ళు, మాట కూడా యాండే అన్నట్టు ఉంటుంది, బెలిగా ఉంటుంది మాట. మాదైతే మాసు, కృష్ణా జిల్లా కదా, మాది కొంచెం మాసులే. మాకు పెళ్ళికి ముందేనేమో నువ్వంటే పడి సత్తాను అంటాడు, పెళ్ళి అయ్యాక పడేసి అంటాడు. కొంతమంది మరీ మూర్ఖంగా ఉంటారు. ఈ టార్చర్ పడలేక ఈ బతికేదానికంటే సావడం మేలు అని చెప్పి ఫ్యాన్కి ఉర్రెట్టుకుంటుంటే దయగలిగిన మెల్లని స్వరం వినబడుతూ ఉందంట. అమ్మా ఎస్తేరు, నానా ఏంటమ్మా నువ్వు చేసే పని అని అంటే, వెంటనే అలా చూసింది. ఎవరు నాతో మాట్లాడుతున్నారు అనుకుంది, దిగేసింది, చైర్ దిగేసి అలా చూసింది. దేవుని స్వరం వినబడుతుందంట. అమ్మా ఏం చేస్తున్నావు? చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఒక్కసారి నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో. నీ మొదటి దినాల్లో నువ్వు రక్షించబడినప్పుడు నీ ఆసక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ రోజు నువ్వు నాకేం మాట ఇచ్చావు? అడవి మృగాలు లాంటి మనుషుల యొద్దకు నన్ను పంపించు, వారిని నా కొరకు నీ కొరకు నేను సంపాదిస్తానన్నావు కదా తల్లి. అడవి మృగాలు లాంటి మనుషుల యొద్దకు నేను పంపించలేదు, కానీ ఒక్కడనే నీకు భర్తగా ఇచ్చా, ఆడిని నా కొరకు సంపాదించు చూడు అన్నాడట ఆయన. వెంటనే కళ్ళు తుడుచుకుని
ఏడుస్తున్న ఆవిడ కళ్ళు తుడుచుకుని చిరునవ్వుతో నా ప్రభు నా పక్షమున ఉన్నాడని ఆ మొదటి స్థితిని, ఆ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుని బిడ్డ ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, ఆడు తాగేసి వచ్చినా వెళ్ళి, ఏవండి మంచినీళ్ళు తాగుతారా, ఏవండి స్నానానికి నీళ్లు పెట్టమంటారా, ఏవండి అన్నం పెట్టమంటారా, ఈవిడు చూపించవలసిన ప్రేమంతా చూపించింది. ఎట్టకీలకు తన భర్తను మార్చేసుకుంది. చపర్లు కొట్టేస్తున్నామని కనపడదా. తన భర్త కూడా సేవకుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది కట్టుకథ కాదు, రియల్ స్టోరీ. దైవజీ గారు అని ఒక మంచి సింగరు తన భర్తను మార్చేసుకుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకమ్మా నేను ఇన్ని రోజులు ప్రార్థనకి వెళ్తున్నాను, నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు, చర్చ్కి వెళ్తున్నాను, నా జీవితంలో ఏం కార్యం జరగట్లేదు, ఇంత ప్రార్థన చేస్తాను, నాకేం జరగట్లేదు అనుకుంటున్నావా? లేదు. నీ మొదటి దినాల్లో నువ్వు రక్షించబడినప్పుడు, ఈ మందిరములు అడుగుపెట్టున్నప్పుడు ఆసక్తి, ఆ ప్రార్థన అనుభవం, ఆ విశ్వాసం నీలో ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ మొదటి ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకో. రక్షించబడిన దినాల్లో ఎవరికైనా చెప్పేయాలి, అందరికీ బుజ్జా చర్చికి రా, అక్కా చర్చికి రా, వదినా చర్చికి రా అనాలనిపించేది. ఇప్పుడేమో అది వస్తుంది లేదు, పోనే నా దారి నేను పోతాననే పరిస్థితి వచ్చేసిందా? ప్రేమతో చెప్తున్నా, నీ భర్త పట్ల, నీ కుటుంబం పట్ల నువ్వు బాధ్యత కలిగి దేవుని గురించి చెప్పడం నేర్చుకో. ఖచ్చితంగా మనం చేయాలి స్వార్థ పరిచర్య. మూడవ మాటగా చెప్తున్నా, 3 పాలు మీకు బాగా గుర్తున్న. మొదటి ప్రార్థన. ఏంటి చెప్పండి అందరూ? ప్రార్థన. రెండవ ఏంటిది? ప్రకటించుట. మూడవ 10వ వంతు. చెప్పండి ఏంటిదమ్మా? 10వ వంతు అంటే దశమ భాగమే కదా. దశమ భాగం కదా. నేను ప్రతి చర్చిలో ఈ మాట చెప్తాను, ప్రతి చోట నేను ఈ మాట చెప్తాను. దేవుని బిడ్డలారా, 10వ వంతు అంటే మీ దశమ భాగములను దేవునికి ఇవ్వడం మీరు నేర్చుకోవాలి. చేతులెత్తి చూపించండి ఒకసారి. నేను 10వ వంతు నమ్మకంగా కడుతున్నాను, సచ్చింది గొర్రె. 10వ వంతు అంటే అర్థమైందమ్మా? మీ చేతుల కష్టార్జిత అంటే, నేనయ్యా నాకు ఉద్యోగం ఉంటే నేను ఇచ్చేదాన్ని అయ్యా, నేను కాదయ్యా మా ఆయన దగ్గర ఉంటే తాళం చేయన్నట్టు చూస్తున్నారు మీరు. అక్కల దగ్గరే ఉంటాయి తాళాలు, బీరువా తాళాలు, నాకు తెలిసి చాలా చోట్ల. హోమ్ మినిస్టర్లు మీరే మీ ఇంటికి, హోమ్ మినిస్టర్లు వీళ్ళే. మాకు సిస్టర్ గారు, అయ్యగారు ప్రార్థన చేయండి అని తాడెత్తుకొచ్చింది. ఇంత లావుంది, 2 పేటలో 3 పేటలో 4 పేటలో ఏదో తాడి, బంగారు తాడు ఉంది. అయ్యగారు ప్రార్థన చేయండి అండి, దేవుడు ఇచ్చాడు నాకు అని అంది. ఏటమ్మా దర్శనంలో కనబడ్డా లేకపోతే ఇంట్లో ఇట్లా వేసేసాడా అని అడిగా. అట్లా కాదు అయ్యగారు, మా ఆయన కొనిపెట్టాడు అంది. చాలా సంతోషం అమ్మా. ఎంత అన్న? 5 లక్షలు అంది బంగారం. దేవుని స్తోత్రం కలుగాక. అంటే నేను అన్నాను, ఎలాగమ్మా అంటే, సంవత్సరం నుంచి అడుగుతున్నాను అయ్యా తాడి చేయించమని, చేయించట్లా మాట దాడేసేస్తున్నాడు. 5 రోజులు అన్నం తినడం మానేసా. ఎన్ని రోజులు? 5 రోజులు అన్నం తినడం మానేసిందంట, దెబ్బకి తాడి చేయించాడట. స్తోత్రం కలుగాక. మొత్తానికి తినడం మానేసి ఉపవాసం ఉండి సాధించేసింది తాడిని. అలా ఆయన అన్నవాడట, బ్యాంకులో ఉందలే నీకు ఎందుకులేనా అనేవాడట. మొత్తానికి తాడి చేయించాడు. ఏటి నాకు చెయ్యత్తావా సత్తావా అని కూర్చుంది. దశమ భాగాల విషయాల్లో నేను ప్రేమతో చెప్తున్నాను తల్లి. ఇందాక మీకు చెప్పాను, డాక్టర్ల దగ్గరికి ఎంతైనా పర్లేదు, పెళ్ళికి ఎంతైనా పర్లేదు, మనం ఏమంటారు తెలుసు, అప్పు చేసైనా గట్టిగా చేయాలనుకుంటాం, ఇల్లు కూడా అలాగే కట్టుకోవాలనుకుంటాం, ఎక్కడ తగ్గేది లేదు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి, దేవునికి ఇచ్చేసరికి గాలి తీసేసిన టూపులాగా ఇలాగ అయిపోతాం. చేతులు రావు. అదే పెళ్ళిళ్ళలో ఇల్లు కట్టేటప్పుడు ఇలాగా కొత్త నోట్లు లెక్కెట్టేస్తాం. అదే దేవుని పరిచర్య దగ్గరికి వచ్చేసరికి ఏమనుకోమాకండి, చెయ్యలాగా ఏంటో పెరాలసిస్ వచ్చిందనిలాగా ఉంటుంది, పని చేయదు, స్వేచ్ఛగా ఇవ్వలేం. బ్రదర్ గారు నేను చూస్తాను కొన్ని నేను అమ్మ పరిచర్లు చూస్తాను, ఆ కానుక ఇచ్చేటప్పుడు దాన్ని నలిపేసి సుట్టకలాగా చుట్టేసి తీసుకొచ్చి కానుకలు పెట్టులో నా తల్లి చెమటోసన, అదేమో రేపో మాపో చచ్చిపోతాను అన్నట్లుగా ఉంటుంది. ఆ 10 రూపాయల కాగితం తీతేనేమో బీడీతో గుచ్చేసినట్టు ఉంటాయి. ఇలాంటివి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ఆశీర్వాదము కాదు. దేవుని పిల్లలు, దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇవ్వాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా.
మొదటి మాట ప్రార్థన. నేను మీకు పాఠం చెప్తున్నాను. మొదటి పా ఏంటి అమ్మా? అందరు చెప్పాలి ఏంటిది? రెండవ పా ఏంటి? మూడవ మాట ఏంటి? 10వ భాగం. ఖచ్చితంగా దేవుని మందిర నిధిలోనికి మనం తీసుకురావాలి. అది మనకు ఆశీర్వాదం. నేను అంటానక్క, చెప్పండి ఎవండి, మనం దేవునికి ఇస్తే మనకు ఆశీర్వాదం అండి, ఇది దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలండి అని చెప్పండి. నేను మీ నుంచి ఏదో ఆశించి ఈ మాట చెప్పట్లా, మీ ఆశీర్వాదం కోసం చెప్తున్నా. ఇప్పుడు 3 దినాలు, ఎన్ని దినాలు ఉపవాసం అమ్మాయి? 3 దినాలు. తింటున్నారా? మానేశారా? తినకపోతే మొత్తం తీసుకొచ్చి ఇందులో వేసేయండి. రోజుకి ఎంత అవుద్ది? మొత్తం తీసుకొచ్చేసేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిగా వేసే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ముగిస్తున్నా, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మ ఈ చిలక ఎవరి పిల్ల? అమ్మ పిల్ల ఎంత బాగా చెప్తుంది కదా. చేతులు ఎత్తి అందరికి వేసే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ మాట చెప్పి ముగిస్తున్నా. మీ దగ్గర వాల్యూమ్ చాలా ఉంది. ఈ మాట చెప్పి ముగిస్తున్నా. బ్యాంకులో 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 10 రూపాయల నోటు మాట్లాడుకుంటున్నాయట. ఏటమ్మా? 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 10 రూపాయల నోటు మాట్లాడుకుంటున్నాయంట బ్యాంకులో. 100 రూపాయల నోటు 500 రూపాయల నోటుని అడిగిద్దట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగిదట. నేను చంద్ర బ్రదర్స్ నుంచి వచ్చిందన్నట. ఎక్కడి నుంచి? చందన బ్రదర్స్ నుంచి వచ్చాను అని అందట. ఇప్పుడు ఈ 500 100 రూపాయల నోటుని అడిగిందట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని. నేను పెట్రోల్ బంక్ నుంచి వచ్చాను అందట. ఈ రెండు కలిపి 10 రూపాయల నోటుని అడిగినంట. బుడ్డదానా, నువ్వెక్కడి నుంచి వచ్చావే అంటే, పేరుపాలెంలో పీటర్ గారి సంఘాన్ని నుంచి వచ్చాను అందట. అలా ఉండకూడదమ్మా. దేవునికి మనం ఏది ఇచ్చినా ధారాళంగా మీరు ఇవ్వడం నేర్చుకోండి. ఆ మహిమ మీ పిల్లల మీదకి అధిక మహిమగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. సంతోషంగా చప్పట్లు కొడితేస్తున్నామని గనపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. సాయంకాలం వచ్చేటప్పుడు తల్లి, అక్క, నా బుజ్జికానంలో మీరు అందరూ కూడా అదవుతామా, ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది లాక్కొచ్చేయండి రా, తీసుకురండి రా, ప్రేమతో తీసుకురండి రా. మా చర్చిలో పండగ జరుగుతుందని తీసుకురండి రా, సంబరం జరుగుతుందని తీసుకురండి. సాయంకాలం మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని దీవించునుగాక. ఆమేన్.